అందరికీ నమస్కారం అండి. ఈనాడు ప్రతిభ వారు నిర్వహిస్తున్నటువంటి వెబినార్కి తల్లిదండ్రులకు నీట్ 2025 రాయబోతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆహ్వానం. నా పేరు కొండముది రవీంద్ర కుమార్. నేను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ ఐఏపిటి ఆంధ్రప్రదేశ్ రీజియన్కి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. అంతేకాకుండా దాదాపు ఒక 35 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులకి నీట్ మరియు ఐఐటి జేఈ అంటే ప్రవేశ పరీక్షలకి ఫిజిక్స్ అధ్యాపకునిగా వ్యవహరిస్తున్నాను. నేను ఒక ప్రముఖ విద్యా సంస్థలో అడ్మినిస్ట్రేటర్ గాను మెంటార్ గాను ఫిజిక్స్ టీచర్గా వ్యవహరిస్తున్నాను. దాదాపు 35 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇంకా నా అనుభవం గురించి చెప్పాలంటే 2023 నీట్ జాతీయ పరీక్షలో వరుణ్ చక్రవర్తి అనేటువంటి ఒక తెలుగు విద్యార్థికి 720 అవుట్ ఆఫ్ 720 మార్క్స్ వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ విద్యార్థికి 2 సంవత్సరాలు పాఠం చెప్పడం నా అదృష్టం. సో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు జాతీయ స్థాయిలో తలచుకుంటే అత్యుత్తమ ప్రతిభను చూపిస్తారనేటువంటి దానికి వరుణ్ చక్రవర్తి ఆదర్శంగా నిలిచాడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు రేపు మే 4న జరగబోయేటువంటి నీట్ 2025 పరీక్షకు సంబంధించి సూచనలు మెలకువలు వాటిని తెలియజేయడం కోసం ఈనాడు ప్రతిభ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ వెబినార్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాతో పాటు అంటే నేను ఈ వెబినార్కి సమన్వయకర్తగా అంటే మోడరేటర్గా వ్యవహరించబోతున్నాను. మరి నాతో పాటు ఈరోజు మీ అందరికీ అంటే నీట్ 25 పరీక్ష రాయబోయేటువంటి విద్యార్థులకు తర్వాత వారి తల్లిదండ్రులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడానికి వీలుగా కొంతమంది సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. దీంట్లో ఒక్కొక్కరిని మీకు వరుసగా పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా మనకి ఈ రోజు వెబినార్లో మనతో పాటు మీకు సలహాలు ఇవ్వడానికి ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఫిజిక్స్ లెక్చరర్ మరియు ఒక సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్ సురేంద్ర బాబు గారిని మీకు పరిచయం చేయబోతున్నాను. సురేంద్ర బాబు గారు మీకు ఆహ్వానం అండి. సో ప్లీజ్ జాయిన్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో సురేంద్ర బాబు గారు దాదాపు 35 సంవత్సరాల పైగా నాలాగే ఫిజిక్స్ టీచర్గా వ్యవహరిస్తూ దాదాపు మన తెలంగాణ రాష్ట్రాలలో మోర్ దాన్ 40,000 స్టూడెంట్స్ వాళ్ళందరి బాగోగులు చూస్తూ అనేక క్యాంపస్లకి సీనియర్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ డీన్గా వ్యవహరిస్తూ గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అటు నీట్ జాతీయ పరీక్షలో కానీ ఎంసెట్ లాంటి పరీక్షల్లో కానీ ది బెస్ట్ ర్యాంక్స్ అంటే బిలో 10 కానివ్వండి బిలో 100 ర్యాంకులు కానీ చాలా మంది విద్యార్థులు సాధింపు చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ ఎ సీనియర్ మోస్ట్ ఫిజిక్స్ టీచర్ విత్ మీ. సో ఈరోజు భౌతిక శాస్త్రం సంబంధించినటువంటి సలహాలు సూచనలు సురేంద్ర బాబు గారు మనకు అందించబోతున్నారు. అలాగే ఈరోజు మన ప్యానెల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి రమణ కుమార్ గారు. వీరు బాటనీ లెక్చరర్. వీరు నారాయణ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. ఈసారి కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అది అంతకుముందు ఎంసెట్ కానివ్వండి ఇప్పుడు నీట్ పరీక్ష కానివ్వండి బాటనీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఈయన చేతుల మీదుగా కూడా అనేక వేల మంది విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు 100 బిలో కానివ్వండి 1000 బిలో కానివ్వండి చాలా మంది డాక్టర్లని మరి ట్రైనింగ్ ఇవ్వటంలో నిష్ణాతులు. రమణ కుమార్ గారు మీకు వెబినార్ తరఫున ఈనాడు ప్రతిభ తరఫున ఆహ్వానం అండి. థ్యాంక్ యూ. రైట్. అలాగే ఈరోజు మన ప్యానెల్లో ఉన్నటువంటి మరొక సీనియర్ మోస్ట్ జువాలజీ ఫ్యాకల్టీ భాస్కర్ గారండి. వీరు తిరుపతిలో ఒక ప్రముఖ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. వీరు కూడా దాదాపు 35 సంవత్సరాల పైచలకు అనుభవంతో అనేక వేల మంది విద్యార్థులని ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉత్తమ ర్యాంకులు సాధింపు చేయడంలో పాత్ర వహించారు. అంతేకాకుండా వీరు మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు నిర్వహించేటువంటి ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో అనేక మంది సీనియర్ మోస్ట్ టీచర్లకు ఈ మన వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది. అంటే విద్యార్థులకే కాకుండా మనకి అధ్యాపకులు కూడా ట్రైనింగ్ ఇవ్వటంలో నిష్ణాతులు. జువాలజీ సార్ వీరు ఒక ప్రముఖ విద్యా సంస్థలో తిరుపతిలో పనిచేస్తున్నారు. భాస్కర్ గారు
ఈనాడు ప్రతిభ వెబినార్కి ఆహ్వానం అండి. Thank you. Good morning, sir. Good morning, all the panel members, and good morning, all the aspirants, NEET aspirants. Thank you, sir. అలాగే ఈరోజు మనతో పాటు మీకు సలహాలు సూచనలు అందజేయడానికి మనకి కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించి సీనియర్ మోస్ట్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ, వీరు కూడా హైదరాబాద్లో ఒక ప్రముఖ విద్యా సంస్థలో పనిచేస్తున్నారు. వీరు నాకు బాగా సుపరిచితులు, నరేష్ గారు. వీరు దాదాపు 35 సంవత్సరాల నుండి అటు నీట్ పరీక్షే కాకుండా జేఈ మెయిన్లో కూడా కెమిస్ట్రీ సబ్జెక్టుని పిల్లలకి అందుబాటులో ఉండేట్లుగా, వాళ్ళకి తేలిగ్గా అర్థమయ్యేట్లుగా ట్రైనింగ్ ఇవ్వటంలో నిష్ణాతులు. వీరి చేతుల మీదుగా కూడా అనేక వేల మంది విద్యార్థులు అటు నీట్ పరీక్షలోను జేఈ పరీక్షలోను ది బెస్ట్ ర్యాంక్స్, అది బిలో 100 కానివ్వండి, బిలో 10 ర్యాంకులు కానివ్వండి, సాధింపు చేయటంలో వీరు బాగా అనుభవజ్ఞులు, అగ్రగణ్యులు. సో నరేష్ గారు, మీకు ఈనాడు ప్రతిభ వెబినార్కి స్వాగతం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కృతజ్ఞతలు, నన్ను ఎంచుకున్నందుకు. ఈటీవీ వాళ్ళకి, ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు మీరు పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉంది. రైట్. సో ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రులకు, తర్వాత విద్యార్థులందరికీ కూడా ఈ ఉన్న సమయంలో వీళ్ళందరూ, ఈ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, సీనియర్ మోస్ట్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో, వీరందరూ వారి వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని May 4th, 2025 జరగబోయేటువంటి నీట్ పరీక్షకి సన్నద్ధం కావడానికి ఎటువంటి మెలకువలు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేటువంటి దాని గురించి వరుసగా చెప్పబోతున్నారు. కాకపోతే ఈ లోపల మీరు అడిగేటువంటి ప్రశ్నలకు వీలైనంత వరకు క్లుప్తంగానే సమాధానాలు అందిస్తారు. ఇంకా ఇతర వివరాలు కావాలంటే, ఇంకా కొన్ని చెప్పదలుచుకున్నవి ఏమైనా ఉంటే మీరు ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో ఈ భవిష్యత్తులో, అంటే వెబినార్ అయిపోయిన తర్వాత మేము అందించేటువంటి సలహాలు సూచనలు వారు ప్రతిభా వెబ్సైట్లో పొందుపరుస్తారు. సో ఇంకా ఏమైనా మీరు ఈ వెబినార్ అయిపోయే లోపల కనుక కవర్ చేసుకోలేని ఉంటే ఖచ్చితంగా ఆ వెబ్సైట్ని దర్శించండి. దాంట్లో మీరు అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. అంతేకాకుండా మీకు ఉపయోగపడేటువంటి సమాచారాన్ని కూడా వారు అందించబోతున్నారు. రైట్. సో మనం వెబినార్లో మన ఈ సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు సూచనలకు వెళ్ళబోయే ముందు మొట్టమొదటిగా మనం బాటనీ సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా అన్ని రకాలుగా అన్ని ఏరియాలు కవర్ అయ్యేట్టుగా, మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు సరైనట్టుగా వచ్చేట్లుగా అందరినీ మనం ఇంటరాక్ట్ అవుతూ చూద్దామండి. మొట్టమొదట రమణ్ కుమార్ గారు, బాటనీ సబ్జెక్ట్ అనేటువంటిది యాక్చువల్గా మరి తేలిగ్గా ఉంటుందా, లేకపోతే మనకి నీట్ 25లో కష్టతరం కాబోతుందా? తర్వాత దీనికి సంబంధించి ఎన్సీఆర్టీ అనేటువంటిది ఎలా అవపోసన పట్టాలి? తర్వాత ఏ చాప్టర్లు అనేటువంటివి వాళ్ళు ఫోకస్డ్గా చదవాలి? ఈ ఉన్నటువంటి 20 రోజుల్లో దాని మీద ఎలాంటి శ్రద్ధ పెట్టాలో ఒక క్లుప్తంగా ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అట్లాగే సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తానండి, 2024 నీట్ ఎగ్జామ్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పేపర్ కొద్దిగా కాంప్లికేటెడ్ ఇన్ ది సెన్స్ కొంచెం టఫ్ గా ఉండడానికి ఛాన్స్ ఉందని నా ఫీలింగ్ అండి. అంటే లాస్ట్ ఇయర్ చూస్తే 120 మంది స్టూడెంట్స్ వచ్చిందండి. అందువల్ల ఒక బాటనీ సబ్జెక్ట్ లోనే కాకుండా మిగతా సబ్జెక్ట్ లో కూడా క్వశ్చన్ కొద్దిగా ట్రికిష్ గా, ఈవెన్ మీరు ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ పేపర్ చూసినా కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కొద్దిగా టాప్ మోస్ట్ మార్కులు తగ్గేటువంటి స్కోప్, కట్ ఆఫ్ మార్క్ తగ్గేటువంటి స్కోప్ ఎలా అయితే ఉందో నీట్ ఎగ్జామినేషన్ లో కూడా అలాగే ఉండటానికి ఛాన్స్ ఉందండి. ఇక రెండో పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ టైంలో, ఈ 20-22 days టైంలో స్టూడెంట్స్ ఎవరు కూడా కొత్తగా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదండి. ఆల్రెడీ నేర్చుకునేటువంటి వాటిని బ్రషప్ చేసుకోవాలి. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, నీట్ 2024 ఎగ్జామినేషన్ లో రండి ఫస్ట్ జెనెటిక్స్ అనేసరికి ఇక్కడ మనకి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ప్లస్ జెనెటిక్స్, ఆ తర్వాత బయోటెక్నాలజీ, ఈ 3 కలిపి మొత్తం మీద 12 క్వశ్చన్లు ఇచ్చారండి. సో కాబట్టి ఈ చాప్టర్స్ ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి స్టూడెంట్స్. తర్వాత ప్లాంట్ ఫిజియాలజీకి వస్తేనండి, అంటే ఫోటోసిన్సిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వీటి మీద ఈ 3 చాప్టర్స్ లో 8 క్వశ్చన్స్ ఇచ్చారండి లాస్ట్ ఇయర్. సో కాబట్టి ఈ చాప్టర్స్ వెయిటేజ్
స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించాలండి. దీని తర్వాత అండి ఇంకొక కాన్సెప్ట్ కూడా నేను చెప్పాలనుకున్నాను. అదేంటంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండి. ఇందులో మార్ఫాలజీ కవర్ అవుతుంది, ఎనాటమీ కూడా కవర్ అవుతుందండి. ఈ రెండింటికి కలిపి 7 క్వశ్చన్స్ ఇచ్చారండి. సో కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసింది జెనెటిక్స్, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, బయోటెక్నాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, అలాగే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఈ చాప్టర్స్ ఒకసారి మళ్ళా బ్రీఫ్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్టూడెంట్స్ కి ఉందండి. ఆ తర్వాత అండి ఇప్పుడు నేను ఏవైతే చాప్టర్స్ చెప్పానో అందులో కొద్దిగా డిఫికల్ట్ గా ఉండేటువంటి కాన్సెప్ట్స్ ఒక్కసారి రివైజ్ చేసుకోవాలండి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి చాప్టర్ వెనకాల ఉన్నటువంటి సమ్మరీ పాయింట్స్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి. అందులో ఉన్నటువంటి ప్రతి లైన్ కూడా స్టూడెంట్కి ఒక అవగాహన ఉండి తీరాల్సిందేనండి. ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్ మ్యాటర్లో ఉండవండి, సమ్మరీ పాయింట్స్ లోనే ఉంటాయండి. వాటి మీద కూడా బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. సో కాబట్టి సమ్మరీ పాయింట్స్ ఎట్టి పరిస్థితుల్లో స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటేనండి, నేను డయాగ్రామ్స్ ని లేబులింగ్ తో సహా స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇది బాటనీకి సంబంధించి, జువాలజీకి సంబంధించి, రెండింటికి సంబంధించి చెప్తున్నానండి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2024 బాటనీ క్వశ్చన్ పేపర్ లో చాలా మంది మెరిటోరియస్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు కూడా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ని మిస్టేక్ చేశారండి. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అదేంటంటేనండి, మనకి మార్ఫాలజీలో ఫ్లవర్ అనేటువంటి చాప్టర్ లో పెరిగైనస్ ఫ్లవర్ కి సంబంధించి 2 బొమ్మలు ఉన్నాయండి. ఆ రెండింటిని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్లు ఇస్తే పిల్లలు ఏమనుకున్నారంటే ఒకటేమో పెరిగైనస్, ఇంకొకటేమో ఎపిగైనస్ అనుకుని ఆ ఆప్షన్ ఉంటే అది ఆన్సర్ పెట్టి వచ్చారండి. చాలా మంది తెలివిగల పిల్లలు కూడా ఆ క్వశ్చన్ మిస్టేక్ చేశారండి. అది డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇంకొక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఏమొచ్చిందంటేనండి, లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ లో మోనోకాట్ సీడ్ స్ట్రక్చర్ ఇచ్చి అందులో రూట్ క్యాప్ లేబులింగ్ ఇవ్వకుండా దాన్ని ఎక్స్ అని పెట్టి ఎక్స్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నారండి. ఆ రాడికల్ అనేటువంటి పార్ట్ అండి. వాళ్ళకి స్టూడెంట్స్ కి ఏంటంటే అది రూట్ క్యాప్ అంటే ఎక్కడ లేబుల్ చేయాలి, తర్వాత కోలియోరైజా ఎక్కడ లేబుల్ చేయాలని తెలియక రూట్ క్యాప్ లేబుల్ చేయమంటే కోలియోరైజా పార్ట్ లేబుల్ చేసి అది ఆన్సర్ పెట్టి వచ్చారండి. సో కాబట్టి డయాగ్రామ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. డయాగ్రామ్స్ కి ఇచ్చినటువంటి లేబులింగ్స్ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. దాని తర్వాత అండి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు అండి, మై సిన్సియర్ సజెషన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండి, బాటనీ జువాలజీ క్వశ్చన్ కి సంబంధించి క్వశ్చన్ బిగినింగ్ దగ్గర నుంచి చివరి దాకా క్లియర్ గా చదవండి. కొద్దిగా చదివేసేసి వెంటనే నాకు ఇది వచ్చేసిందని చెప్పి టక్కన ఆన్సర్ పెట్టద్దండి. ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ చదివేటప్పుడు, ఎగ్జామినేషన్ లో ఆప్షన్ చదివేటప్పుడు వన్ రమణ్ కుమార్ గారు. సార్ హలో. సార్ ఓకే. సో థ్యాంక్ యూ రమణ్ కుమార్ గారు. ఇప్పుడు బాటనీ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయం గురించి రమణ్ కుమార్ గారు మీకు అందరికి సలహాలు ఇవ్వడం జరిగింది. సో బయాలజీ అనేటువంటిది సింగిల్ సబ్జెక్ట్ లాగా నీట్ పేపర్లో ఇస్తారు కాబట్టి బాటనీ జువాలజీ అనేటువంటిది మనకి విడివిడిగా మనం ఇక్కడ టీచ్ చేసినా కూడా నీట్ లాంటి పరీక్షలో బాటనీ జువాలజీ టుగెదర్ బయాలజీ సబ్జెక్ట్ లాగా తీసుకుంటారు కాబట్టి బాటనీతో పాటు దానికి అటాచ్డ్ గా ఉన్నటువంటి మరో సబ్జెక్టు జువాలజీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. భాస్కర్ గారు, జువాలజీ సబ్జెక్ట్ విషయంలో విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే ఇక్కడ నేను కొంతమంది విద్యార్థులు అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలు, తర్వాత వాట్సాప్ చేస్తున్నటువంటి వాటిని బట్టి చెప్తున్నాను. జువాలజీ బాటనీలో యాక్చువల్ గా ఇప్పుడు అవుట్ ఆఫ్ ఈ 90 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గా బాటనీ 45, జువాలజీ 45 క్వశ్చన్స్ ఇస్తారా, లేదా ఆ నెంబర్ ఏమైనా అటు ఇటు మారడానికి అవకాశం ఉందా? రెండోది, విద్యార్థులు అడుగుతున్నటువంటి ఇక్కడ నాకు పంపిస్తున్నటువంటి వేరే ప్రశ్న ఇంకోటి ఏంటంటే, జెనెటిక్స్ అనేటువంటి చాప్టర్ చూసారా, అది బాటనీ రిలేటెడా, జువాలజీ రిలేటెడా? సో అటువంటి వాటిలో అంటే దాన్ని దేని కింద కౌంట్ చేస్తారు? తర్వాత
ఇక్కడ నేను కొంతమంది అధ్యాపకులు చూశాను, కొంతమంది జెనెటిక్స్ బాటనీ సబ్జెక్ట్ సంబంధించింది, జువాలజీ సబ్జెక్ట్ సంబంధించింది అంటే నా అనుమానం. అంటే నేను ఒక సగటు పేరెంట్ గా అడుగుతున్నాను, మీరు చెప్పండి. సార్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఆల్ ది ఆస్పిరెంట్స్. బేసిక్ థింగ్, ఫస్ట్ క్వశ్చన్ కి రిగార్డింగ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ 2024 నీట్ అనాలిసిస్ ప్రకారం 46 క్వశ్చన్స్ ఫ్రమ్ మనం ఆన్సర్ చేయగలిగే బాటనీ నుంచి వచ్చాయి, 44 క్వశ్చన్స్ జువాలజీ నుంచి వచ్చాయి. అంటే స్టూడెంట్ ఆన్సర్ చేయవలసినటువంటి 45 లో. సో ఒక్క క్వశ్చన్ అటు ఇటుగా ఉంటుంది తప్పితే ఎగ్జాక్ట్ స్కేలింగ్ అనేది మాత్రం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. రీజన్ ఏంటంటే సిబిఎస్ఈ బయాలజీ తీసుకున్నప్పుడు ఇప్పుడు సార్ చెప్పినటువంటి రీజనే, జెనెటిక్స్ ని మనం బోత్ బాటనీకి జువాలజీకి కోరిలేట్ చేస్తున్నాం. బట్ ఒక రకంగా యాజ్ ఇట్ ఈస్ గా కాకుండా దాన్ని స్ప్లిట్ చేసి చదవడమే మీకు బెనిఫిట్ గానే ఉంటది. బట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ నీట్ క్వశ్చన్ పేపర్ లో జెనెటిక్స్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ బాటనీలోనే ఇస్తున్నారు, అది ఫస్ట్ రికగ్నైజ్. సో మీరు ఆన్సర్ చేసేటప్పుడు మనం ఇక్కడ బాటనీ జువాలజీ బైఫర్కేట్ చేసినట్టుగా కాకుండా బీ అండర్ ద మైండ్ సెట్ దట్ మనం బయాలజీ క్వశ్చన్ ఆన్సర్ చేయాలనే వ్యూలో ఆన్సర్ చేస్తేనే మనకి నీట్ పేపర్ బెనిఫిషియల్ గా ఉంటుంది. దీన్ని మిక్సప్ అయ్యేటువంటి క్వశ్చన్లు లాస్ట్ ఇయర్ కూడా 24 లో సుమారు 7 క్వశ్చన్లు వచ్చాయి, అటు ఇటు మారి. అది ఫస్ట్ ఆన్సర్ సార్ టు ది క్వశ్చన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్, అవుట్ ఆఫ్ ఈసారి మారినటువంటి విధానంలో ఓన్లీ 45 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బి ఉండదు. యు నో వెరీ వెల్, ఓన్లీ 45 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బి ఉండదు. సో ఆ 45 క్వశ్చన్స్ లో యాక్చువల్ గా మేము ఎక్స్పర్ట్స్ కూర్చొని ప్లాన్ చేసిన దాని ప్రకారం 25 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఉంటాయి. జనరల్ గా యూ కెన్ రీడ్ అండ్ పుట్ ది ఆన్సర్. అలాగే అంటే జస్ట్ ఫోర్ ఆప్షన్స్ ఒకటి పిక్ చేయడం. ఒక 5 క్వశ్చన్స్ అసెషన్ రీజనింగ్ టైప్ లో ఉంటాయి, 5 క్వశ్చన్స్ మ్యాచ్ బ్లాక్ టైప్ లో ఉంటాయి, ఒక 5 క్వశ్చన్స్ 2 స్టేట్మెంట్ టైప్ లో ఉంటాయి, 2 స్టేట్మెంట్ టైప్ లో కనిపిస్తాయి. సో ఇట్లాగా మనం యాక్చువల్లీ ఒక 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం నీట్ ఎగ్జామినేషన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రతి మోడ్ ఆఫ్ క్వశ్చన్ దగ్గర కూడా కొంత ప్రికాషన్ ఈజ్ ఎసెన్షియల్. ఫోర్మోస్ట్ ఈజ్ స్టూడెంట్స్, ప్రతి క్వశ్చన్ కి 4 మార్కులే, కానీ క్వశ్చన్ పేపర్ సెట్టరు ప్రతి క్వశ్చన్ కి ఈక్వల్ టైం ఉండేటట్టుగా ఇవ్వరు. కొన్ని కాస్త మోడరేట్ గా, కొన్ని ఈజీగా, కొన్ని మాత్రమే కొంచెం ఆలోచించి మోర్ టైం టేకింగ్ గా పేపర్ ఇస్తారు. సో ఐఎమ్ వెరీ క్లియర్, ఒక క్వశ్చన్ కి 4 మార్కులు ఉన్నా అన్ని క్వశ్చన్లకి సేమ్ టైమే అలాట్ చేసి రాయడం అనేది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. ఏ క్వశ్చన్ కి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి ఆన్సర్ చేసి పడేయచ్చు. ఫస్ట్ 25 క్వశ్చన్స్ ఒక ఇంపార్టెంట్ సజెషన్. అక్కడ ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి. డామ్ ష్యూర్ 100 మార్క్స్ వెరీ మచ్ ఈజీ, 25 multiplied by 4. కాకపోతే ఒక చిన్న శాంపుల్ క్వశ్చన్ ఇస్తున్నాను, వెరీ వెల్ నోన్ టు స్టూడెంట్స్, బట్ ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ ఏంటంటే డిప్లోబ్లాస్టిక్ అనిమల్స్ వితౌట్ నిడోబ్లాస్ట్ అంట. డిప్లోబ్లాస్టిక్ అనిమల్స్ వితౌట్ నిడోబ్లాస్ట్. మీరు డిప్లోబ్లాస్టిక్ అనిమల్స్ వరకే చదివితే ఫస్ట్ ఆప్షన్ హైడ్రా, ఒబీలియా, థర్డ్ ఆప్షన్ సి అనిమోన్ ఇచ్చాను, ఫోర్త్ ఆప్షన్ మాత్రం టీనోప్లానా ఇచ్చాను. సో డిప్లోబ్లాస్టిక్ వరకు రాస్తే ఫస్ట్ 3 ఎనీథింగ్ కెన్ బి ఆన్సర్, అది కరెక్ట్ కాదు. ఏనిడేరియన్స్ ఇస్ ది క్రూ పాయింట్. అంటే దే ఆర్ వితౌట్ నిడోబ్లాస్ట్ అనేది అండర్స్టూడ్ అయితేనే యూ విల్ గో టు ఫోర్త్ ఆప్షన్ అండ్ రైట్. దానికన్నా మించి పెద్ద టఫ్నెస్ రాదండి. సో సింపుల్, యూ హ్యావ్ టు అనలైజ్ ది క్వశ్చన్. అట్లాగే ఈ 25 క్వశ్చన్స్ లో మీరు ఎక్కడైనా పోగొట్టుకుంటున్నారంటే, యాజ్ మై కొలీగ్ సెడ్, క్వశ్చన్ రీడింగ్ ఇంప్రాపర్ గా ఉండడం వల్ల తప్పితే నాలెడ్జ్ లేకపోవడం కాదు. మీ అందరికీ కాన్సెప్ట్ తెలుసు, క్వశ్చన్ మాత్రమే తెలియదు ఇక్కడ. అట్ ది సేమ్ టైం డోంట్ ఫర్గెట్, మీ క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్లు కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఇట్ షుడ్ బి ఈజీ. ఆ ఆన్సర్లు వన్ అమాంగ్ దెమ్ ఈజ్ మోర్ యాక్యురేట్, దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్. సో మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్లు ఆన్సర్లు 2 ఉన్నాయి స్టూడెంట్స్. కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేయడం మాత్రమే మీ బాధ్యత. కాబట్టి ఇట్ షుడ్ బి డెఫినెట్లీ ఈజీ. ఫస్ట్ 25. సెకండ్ కి వస్తున్నాను. యాక్చువల్గా నేను సెకండ్ ఐఎమ్ పికింగ్ మ్యాచింగ్ టైప్ అండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, దాన్ని అవాయిడ్ చేస్తే ఈజీలీ యూ కెన్ మేక్ ఇట్. 5 క్వశ్చన్స్ డెఫినెట్ గా ఉంటాయి. మ్యాచింగ్ టైప్ లో స్టూడెంట్ చేస్తా ఉన్న మిస్టేక్, ఏబిసిడి ఒక్కొక్కసారి ఈ కూడా ఇస్తాం, ఇటుపక్క 1 2 3 4 ఇస్తాం, ఆర్ మేబీ వైసి వర్స. మీరు ఏని తీసుకొచ్చి 4th ఆప్షన్ అనుకోండి, అక్కడి నుంచి ఒక లైన్ తీసి అలా గీసుకుంటూ వస్తారు కిందకి.
ప్లీజ్ అవాయిడ్. ఏకి 4 ఆప్షన్ అయితే నెంబర్ 4 పెట్టుకోండి మీ క్వశ్చన్ పేపర్ లో. 4, 2, 3 ఆర్ లైక్ దట్ వస్తే ఆ ఆప్షన్ చెక్ చేసుకోండి, దట్ ఈస్ ఓకే. కొద్దిగా కేబుల్ నెట్వర్కింగ్ అనేది మాత్రం అక్కడ వద్దు, టైం వేస్ట్ అవుద్ది మీకు. రెండవది, ఖచ్చితంగా ఒకటి మాత్రం బాగా ఫెమిలియర్ ఉంటుంది మీకు. ఫెమిలియర్ మీరు ఐడెంటిఫై చేయండి. మనకి నీట్ క్వశ్చన్ పేపర్ లో ఆ ఒక్క ఫెమిలియర్ ఉన్నది మనం ఐడెంటిఫై చేసిన ఆప్షన్ ఈజీగా ఐడెంటిఫై చేసి అక్కడ తప్పు చేస్తున్నారు. బట్ లాస్ట్ ఇయర్ మ్యాచ్ బ్లాక్ టైప్ లో మేము చూసింది ఓ 2 ఆప్షన్లు మాత్రమే చదివి 3, 4 వదిలేసి ఇదే ఉంటుంది అనుకొని ప్రీ డిటర్మైన్డ్ స్టేటస్ వీ కాల్ దట్. సో డోంట్ గో విత్ ప్రీ డిటర్మైన్డ్ స్టేటస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాచింగ్. చాలా క్లియర్ గా ఆ ఆప్షన్ చూసుకోండి. దెన్ థర్డ్ వన్ ఐఎమ్ జస్ట్ టచింగ్ మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. మల్టిపుల్ స్టేట్మెంట్ ఒక 4 కానీ 5 కానీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ 5 లో ఫస్ట్ రీడ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చి 5 స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఇంకా ఇన్కంప్లీట్ కింద ఇచ్చుంటాం, ఫైండ్ అవుట్ ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్. క్వశ్చన్ ఈజ్ ఇన్కంప్లీట్ ఆల్రెడీ. మీరు లాస్ట్ కి వచ్చి క్వశ్చన్ రీడింగ్ కంప్లీట్ చేసుకోండి. జస్ట్ ఫైండ్ అవుట్ ద డేటా వెదర్ వీఆర్ ఆస్కింగ్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, దెన్ రీడ్ ది స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ చదివేటప్పుడు అయితే క్రాస్ మార్క్ అయితే క్రాస్, రాంగ్, టిక్ అయితే టిక్ పెట్టుకోండి. ప్రాసెస్ విల్ బి ఈజీ. అదర్వైజ్ జనరల్ గా స్టూడెంట్ చేసేది ఏంటి, రీడ్ ది ఫాలోయింగ్ డేటా, మొత్తం డేటా చదువుతారు, మళ్ళీ కిందకు వచ్చి కరెక్టా ఇన్కరెక్టా చదివిలో పైన ఒకటి పోతుంది. సో యు ఆర్ వేస్టింగ్ టైం. అదొకటి జాగ్రత్త తీసుకోండి. క్విక్లీ రిగార్డింగ్ 2 స్టేట్మెంట్స్, నో వరీస్. 2 స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చూస్తే ఈజీలీ వీ కెన్ ఫైండ్ అవుట్. దెన్ అసెషన్ రీజనింగ్, వేర్ ఐ హ్యావ్ టు స్ట్రెస్ సంథింగ్ ప్లీజ్. అసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్ కి 2 స్టేట్మెంట్స్ ఇస్తున్నాం, అసెషన్ ఇస్తున్నాము, రీజన్ ఇస్తున్నాము. స్టూడెంట్స్, సింపుల్ సజెషన్, అసెషన్ చదివిన తర్వాత యు యాడ్ బికాస్ ఆర్ ఇఫ్. రీజన్ కి బికాస్ గాని ఇఫ్ గాని యాడ్ చేసి రీజన్ చదవండి. అసెషన్ చదవండి, దాని బికాస్ గాని ఇఫ్ గాని యాడ్ చేసి రీజన్ చదవండి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ప్రాపర్ మీనింగ్, అండర్స్టూడ్ దట్ బోత్ ఆర్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, లేదా యు థింక్ ఆఫ్. సో ఈ 5 క్వశ్చన్స్ ని ఈ రకమైనటువంటి విధానంలో ఆన్సర్ చేస్తే పేపర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ప్లెజెంట్, మార్క్స్ ఆర్ గోయింగ్ టు బి 2+. రైట్? Remaining things I can attend shortly. Thank you, sir. Shall I? ఓకే, రైట్ అండి. సో ఇక్కడ అన్విక అనే పాప ఎన్సీఆర్టీ సరిపోతుందా అని అడిగారండి. ఇప్పుడు బయాలజీ పరంగా, కెమిస్ట్రీ పరంగా అయితే సార్ ఇప్పుడు బయాలజీ పరంగా చెప్పారు, ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ గురించి చెప్పారు. తర్వాత మరి ఇక్కడ ప్రబల్లిక అనేటువంటి పాప ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఇక్కడ చెప్పలేం కదా నాన్న. సో సార్లు చెప్పిన దాన్ని బట్టి ఏ చాప్టర్ల మీద ఫోకస్ చేస్తే వాటిల్లోంచి వచ్చేటువంటి ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలాగా భావించవచ్చమ్మా. సో నౌ విల్ మూవ్ టు ది అదర్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ. నరేష్ గారు, ఇక్కడ కొంతమంది విద్యార్థులు, మన ధార్మిక, సాయిశ్రీ, తర్వాత ఇలాంటి కొంతమంది విద్యార్థులు కెమిస్ట్రీ పరంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది ఎలా ఉంటుంది, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కువ ఫోకస్ చేయాలా, తర్వాత ఎన్సీఆర్టీ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, ఇలా రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారండి. సో నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళందరి తరఫున, ఇప్పుడు మన కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ 3 విభాగాలు ఉన్నాయి కదా. ఈ 3 విభాగాల నుంచి ప్రశ్నల డివిజన్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 1/3 అనుకుంటారా, లేకపోతే మీరు బ్రీఫ్గా ఒక ఫ్యూ మినిట్స్లో వాటి ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత కొంతమంది ఇక్కడ విద్యార్థులు అడుగుతున్నారు, నేను ప్రశ్నలు చూస్తున్నాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, అంటే ఎలా డివిజన్ చేసుకోవాలి, ఈ 3 విభాగాల్లోంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, మూడింటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి ప్లీజ్. నమస్కారం అండి, ఆల్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, తప్పకుండా క్వశ్చన్ పేపర్ ఎంత కఠినంగా ఉన్నా, టఫ్గా ఉన్నా, మీకు తెలియని క్వశ్చన్స్ మాత్రం 5, 6 నుంచి కంటే ఎక్కువ ఉండవు. అంటే ఒక టఫ్ పేపర్లో 5 క్వశ్చన్స్ ఉంటేనే దాన్ని టఫ్గా భావిస్తున్నాము. నీట్ ఎగ్జామినేషన్ 2016 నుంచి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా మేము చూసిన క్వశ్చన్ పేపర్లలో మనము చెయ్యలేని క్వశ్చన్స్ అనేవి, మనకి రాని క్వశ్చన్స్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్. కాబట్టి దయ ఉంచి మొట్టమొదటగా మాకు పేపర్ టఫ్ వస్తుందా అని ఆలోచించకండి. ఈ టఫ్ పేపర్ వల్ల డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే,
720 మార్కులకి 700కి వచ్చే రిఫరెన్స్ లో కానీ 680లో మాత్రమే తేడా వస్తుంది. కానీ మన సీటు తెచ్చుకోవడానికి కావలసిన మార్కులకి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. అది నలుగురు టీచర్ల తరఫున నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. మీకు తెలియని క్వశ్చన్స్ మొత్తం పేపర్ మీద 10-15 కూడా ఉండకపోవచ్చు నా నమ్మకము. ఇది మొదటి పాయింట్. అంటే కెమిస్ట్రీలో మీకు 35 నుంచి 40 ప్రశ్నల దాకా ఈజీ ఉండొచ్చు. చాలా రోజుల తర్వాత ప్రీ కోవిడ్ సిచ్యువేషన్ అంటే మళ్ళా 45 క్వశ్చన్లు రావడం వల్ల ఈసారి వెయిటేజ్ కొంచెం మారచ్చు. ముఖ్యంగా మనకి కొన్ని టాపిక్స్ తీసేయబడ్డాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కానివ్వండి, సాలిడ్ స్టేట్, సర్ఫేస్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఇలా చాలా తీసేశారు. దీనివల్ల వెయిటేజ్లో కొంత మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆర్గానిక్ క్వశ్చన్స్ పెరిగే అవకాశం ఉంది, ఇనార్గానిక్ లో క్వశ్చన్స్ తగ్గే అవకాశం ఉంది. అంటే గ్రూప్స్ కానీ డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, కాంప్లెక్సెస్ వరకు కొంచెం తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. అలాగే అలా రావడం వల్ల కూడా ఒక అడ్వాంటేజ్ తక్కువ చదవడానికి కూడా ఉంది. గ్రూప్స్ లో బాగా టాపిక్స్ చాలా తగ్గించేయడం వల్ల క్వశ్చన్లు తక్కువ వస్తాయి, కానీ ఆ క్వశ్చన్ని చేసే అవకాశం కూడా మీకు ఈజీ. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వరకు మాత్రమే చదువుకోండి. 13th గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు చక్కగా మీరు ఎక్కువ వాటి యొక్క ఎలిమెంట్ల యొక్క ప్రాపర్టీసే నేర్చుకోండి. కాంపౌండ్లు కానీ, ప్రిపరేషన్లు, ప్రాపర్టీలు ఇనార్గానిక్లో వద్దండి. మేజర్గా ట్రెండ్స్ కనుక్కొని హైడ్రైట్స్, ఆక్సైడ్స్ వరకు పరిమితం కండి, హ్యాలైట్స్ వరకు. అలా అవ్వడం వల్ల మీకు వచ్చే గ్రూప్లలో 5-6 గ్రూప్లలోంచి క్వశ్చన్స్ 4 రావచ్చు. ఇదివరకు లాగా 6 రాకపోవచ్చు, కానీ 4 ఈజీగా మీరు చేయగలుగుతారు. మీరు నిజంగా చెప్పాలంటే లాస్ట్ 15-20 రోజుల్లో ఇది మెమరీ బేస్డ్ కాబట్టి గ్రూప్స్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, కాంప్లెక్సెస్, అక్కడ బయోమాలిక్యూల్స్ మీరు కనుక చదివితే తప్పకుండా మీకు గుర్తుపెట్టుకోవడానికి చూసుకుంటే మీకు 8 నుంచి 9 క్వశ్చన్స్ దాకా, 10 క్వశ్చన్స్ దాకా నేను చెప్పగలుగుతాను, తప్పకుండా వస్తాయి. కాంప్లెక్సెస్ లోంచి 2, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ లోంచి 1 కానీ 2 కానీ, గ్రూప్స్ లోంచి ఒక 4 క్వశ్చన్స్ దాకా, బయోమాలిక్యూల్స్ నుంచి 1-2 దాకా రావచ్చు. ఇవి చాలా స్కోరింగ్ ఒక రకంగా. అంటే ఎక్కువ కష్టపడకుండా, అంటే మీరు మెమరీలో స్ట్రాంగ్ ఉంటే ఎక్కువ కష్టపడకుండా లాస్ట్లో తెచ్చుకునే ఒక అవకాశం ఇది. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈసారి నెంబర్ పెరిగే అవకాశం చాలా ఉంది. కిందటిసారి దాకా 9 నుంచి 10 మాత్రమే వచ్చేవి. నేను అనుకుంటున్నాను ఈసారి తప్పకుండా ఒక 15-16 క్వశ్చన్స్ దాకా రావచ్చు. ఇవి కూడా ఇంకా పెరిగే అవకాశం ఉండేది. కానీ మర్చిపోకండి, ఈసారి ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అని కిందటిసారి నుంచి మొదలు పెట్టారు. అంటే సాల్ట్ ఎనాలిసిస్, వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ అని. ఇందులోంచి కిందటిసారి 2 క్వశ్చన్స్ వచ్చాయి. కాబట్టి దయ ఉంచి అందరూ ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ ని కూడా చూసుకోండి. మళ్ళీ ఆర్గానిక్ వస్తున్నాను. ఆర్గానిక్ లో అసలు మీరు దిగులు పెట్టుకోకండి. ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి, అవి చాలా మందికి కష్టంగా భావిస్తారు. అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ కానివ్వండి, మీజోమెరిక్ ఎఫెక్ట్, రెజనెన్స్. అటువంటి స్టెబిలిటీల మీద వచ్చే క్వశ్చన్స్ చాలా తక్కువ. ఎక్కువ శాతం క్వశ్చన్స్ నీట్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ల మీద, ప్రాపర్టీస్ మీద, నామిన్క్లేచర్ మీద, సింపుల్ ఐసోమెరిజం మాత్రమే పరిమితం అవుతున్నారు. అసలు వాళ్ళు గట్టిగా టఫ్ అయిన ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అడగట్లేదు. మీరు చక్కగా మీకున్న ఎన్సీఆర్టీలో ఉన్న ప్రిపరేషన్లని, ప్రాపర్టీలని నేర్చుకుని, కాకపోతే ఇందులో ఒక్కటి మాత్రం జాగ్రత్త, ఆర్గానిక్లో ఇంటర్ కన్వర్షన్. అంటే ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి లింక్ చేసే క్వశ్చన్స్ తప్పకుండా ఉంటాయి.
ఇందులో మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఇక్కడ ఒక చాప్టర్ లో ప్రిపరేషన్ అది, ఇంకొక చాప్టర్ లో అది ప్రాపర్టీగా మారుతుంది. మీకు ఇంటర్ కన్వర్షన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఆర్గానిక్ లో రీఏజెంట్లని ఒక లిస్టు లాగా తయారు చేసుకోండి. రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం బోరోహైడ్రైడ్ ఎక్కడ పనికొస్తుంది? ఓహో, ఇది ఆల్డిహైడ్ కీటోన్ ని ఆల్కహాల్ గా మార్చే ఒక మంచి రియేజెంట్. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ ని రెడ్యూస్ చేయలేదు, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ని రెడ్యూస్ చేయలేదు. ఇలా నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను. అదే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అయితే ఆల్డిహైడ్ ని కానీ కీటోన్ ని కానీ కార్బాక్సిలిక్ యాసిడ్ ని కూడా చేయగలుగుతుంది. ఇలా మీరు కనుక ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకుంటే రియేజెంట్స్, రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఒక మంచి అలవాటు అది. 2 నేమ్ రియాక్షన్స్ అంటే ఆల్డాల్ కండెన్సేషన్ అంటే ఏంటి, క్లెమెన్సన్స్ రిడక్షన్ అంటే ఏంటి, వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటి, గ్యాటర్మన్స్ అంటే ఏంటి, వీటల్ని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే డైరెక్ట్ గా మీకు ఈ రియేజెంట్ల మీద, నేమ్ రియాక్షన్స్ మీద 2-3 ప్రశ్నలు డైరెక్ట్ గా ఉంటున్నాయండి. నామిన్క్లేచర్ మీద తప్పకుండా ఒక క్వశ్చన్ ఉంటుందండి, కరెక్ట్ గా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నేర్చుకుంటే. దయ ఉంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా లెందీగా ఉంది, నాకు కష్టం వద్దండి. మీకు ఎక్కువ నేర్చేసుకొని మీరు ఈ టైంలో ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్, స్టెబిలిటీస్ మీద టైం వేస్ట్ చేసుకోకండి. నామిన్క్లేచర్, ఐసోమెరిజం, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, ప్రిపరేషన్ ప్రాపర్టీస్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీకు ఇంకా కష్టం ఉంటే ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, నామిన్క్లేచర్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టండి. మీరు సుమారుగా 14-15 ఆర్గానిక్ క్వశ్చన్స్ లో 10 క్వశ్చన్స్ చాలా సులువుగా మీరు చేయగలిగేటట్టుగా డైరెక్ట్ గా, ఒక్కొక్కసారి అయితే వాళ్ళే ఈక్వేషన్ ఇచ్చేసి ఇది ఏం రియాక్షన్ అని అడుగుతున్నారండి. అంత చక్కటి ప్రశ్నలు ఈజీగా మీరు అందరిలో కంటే తృప్తిగా ఆర్గానిక్ లోంచే రాగలిగేంత పరిస్థితి ఉంది. చివరిగా ఫిజికల్ కెమిస్ట్రీలో మనకి ఉన్నవి ముఖ్యంగా 5 టాపిక్స్: సొల్యూషన్స్, తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, అయానిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్. నేను స్టైకియోమెట్రీ బేసిక్స్ ని ఎందుకు పెట్టట్లేదంటే అది అన్నిటితోటి లింక్ అయి ఉంటుంది కాబట్టి డిఫైన్డ్ గా ఉండదు. ఇందులో కూడా మన ఎన్సిఆర్టి ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ లో ఉన్న మాదిరి చిన్న ప్రశ్నలు మాత్రమే, క్యాలిక్యులేషన్లు కూడా ఇబ్బంది పడకుండా. కిందటిసారి ఎలక్ట్రోకెమిస్ట్రీలో 2 క్వశ్చన్స్ ఫారడేస్ లాస్ మీదే వచ్చాయి డైరెక్ట్ గా. ఇన్ని ఫారడేస్ కి ఎంత కాపర్ వస్తుంది, ఎంత సిల్వర్ వస్తుంది, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగారండి క్వశ్చన్. డైరెక్ట్ గా pH మీద కూడా, సాల్ట్ల మీద కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు బేసిక్ లో గనక బాగుంటే అసలు మీకు ట్విస్ట్ ఉన్న క్వశ్చన్స్ చాలా తక్కువ. కిందటిసారి మొత్తం ఉన్న 50 క్వశ్చన్లలో ఒకే ఒక క్వశ్చన్ కెమికల్ ఈక్విలిబ్రియంలో కొంత ట్రిక్కీగా అడిగారు. అది లక్కీగా సెక్షన్ బి లోకి పోయింది. అయినా నేనేమంటానంటే మీరు ఇంత ఆలోచించకుండా మీరు కనుక బేసిక్స్ ని కరెక్ట్ గా క్షుణ్ణంగా చదివి భయపడకుండా ధైర్యంగా మీ మీద మీరు నమ్మకంతో కనుక మీరు పరీక్ష రాస్తే మీకున్న బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ తో మీరు శుభ్రంగా 35 నుంచి 40 ప్రశ్నల దాకా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పారు ప్రశ్నలు బాగా చదవండి, తప్పకుండా నేను అది మాత్రం ఎట్లా అయినా చెప్తాను. అందరూ చెప్పే మాట అదే, భయపడకండి, ఆర్గానిక్ ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక మరి ఆయేషా, మరి చూసావు కదా నాన్న, ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి ఎలా చదవాలనే దాని గురించి సారు చక్కగా వివరంగా చెప్పారు. అలాగే నందిని ప్రియ, మరి ఆఖరి మూమెంట్ లో ఏమైనా ట్రిక్స్ అండ్ టిప్స్ ఉన్నాయని చూడన్నా. ఇవన్నీ ఇప్పుడు సార్లందరూ కూడా ఇస్తున్నటువంటి వీటన్నిటిని జాగ్రత్తగా ఫాలో అయితే అవే ట్రిప్స్ అండ్ ట్రిక్స్. తర్వాత ప్రబలిక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగావు కదా నాన్న, వీటిలో ఏ చాప్టర్లు ఫోకస్ చేయాలో చూడొచ్చు. అలాగే తర్వాత
కొంతమంది ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నారు. ఆ ప్రీవియస్ నీట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఈనాడు ప్రతిభ వెబ్సైట్ లో ఉన్నాయండి. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా 2019 నుంచి అన్ని ప్రశ్నలు పాత ప్రశ్న పత్రాలన్నీ అందుబాటులో ఉన్నాయి. మీరు ఏమి వెబ్సైట్ చూడనక్కర్లేదు. ఈనాడు ప్రతిభ వెబ్సైట్ లో కూడా పాత ప్రశ్న పత్రాలు సాల్వ్ చేసి ఉన్నాయి. ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా ఉన్నాయి, వాళ్ళందరి టెక్నిక్స్ ఏంటి కూడా ఉన్నాయి, చూసుకోండి మీరు. తర్వాత సురేంద్ర గారు, మీతో చాలా పని పడిందండి. హాసిని, ధార్మిక, సుధామయి, సాయిశ్రీ, సానియా బేగం, రిషి, తర్వాత స్మృతి, నిహారిక, తేజస్విని, శ్రీహర్షిణి, వీళ్ళందరూ కూడా సార్ ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజిక్స్ కి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? మీరు సురేంద్ర గారు గత 35 ఏళ్ళుగా కొన్ని వేల మంది విద్యార్థులను మధ్య తిరుగుతూ వాళ్ళ సాధక బాధకాలు చూశారు. అలాగే మరి నాతో పాటు ఈ ఫిజిక్స్ అనేటువంటి సబ్జెక్టుకి సంబంధించి 35 సంవత్సరాలుగా అనేక వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సో మిమ్మల్ని నేను అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు ఫిజిక్స్ అనేటువంటిది కష్టంగా విద్యార్థులు ఫీల్ అవుతున్నారా, లేదా అదొక అపోహ, లేకపోతే దాన్ని సులభతరంగా వాళ్ళు ఎలా తీసుకోవాలి? 2, ఫిజిక్స్ కి ఎంత సమయాన్ని కేటాయించడం అడ్వైజబుల్? 3, వీళ్ళందరికీ ఫిజిక్స్ పట్ల భయం లేకుండా వాళ్ళు తేలిక ఆన్సర్ చేయడానికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? తర్వాత ఇంకొకళ్ళు అయ్యారా అనే ఒక స్టూడెంట్ అడిగారు, కటాఫ్లు అనేటువంటిది మరి సంవత్సరం మారిపోతుంటాయి కాబట్టి వాటి గురించి మనం ఏమి డిసైడ్ చేయలేము. సో సురేంద్ర గారు, ఇది మరి కొంతమంది ఇక్కడ ఆ వీళ్ళు వీళ్ళ పేర్లు పెట్టలేదండి. సార్ స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాను, ఈ స్ట్రెస్ ను తప్పించుకోవడం ఎట్లా? ఇవన్నీ కూడా, వీటన్నిటికి కూడా మీరు వరుసగా సమాధానాలు ఇవ్వాలి. ఎందుకంటే ఈ స్ట్రెస్ అనేటువంటిది ఫీల్ అవటం అనేటువంటి దాంట్లో మీరు అనేక వేల మంది విద్యార్థులు తిరుగుతుంటారు కాబట్టి, సో నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ వరుసగా ఆ సీక్వెన్స్ లో కాకపోయినా మీ ఆర్డర్లో ఆన్సర్లు ఇవ్వండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ ఉన్న ఒకే ఒక భయం ఏంటంటే, ఫిజిక్సే మన ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది, ఫిజిక్సే మనకి మెడికల్ సీట్ వస్తుందో రాదో అని డిసైడ్ చేస్తుంది. చివరి వరకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫిజిక్స్ని తృప్తిగా రాయగలుగుతామా, రాయలేమా? ఇప్పటివరకు 2016 నుంచి ఇప్పటివరకు వచ్చిన ఏ నీట్ ఎగ్జామ్లో కూడా ఫిజిక్స్ పేపర్ ఇంతవరకు టఫ్గా రాలేదు. కానీ అందరూ టఫ్గా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, సైకలాజికల్గా అందరికీ ఒక ఫిజిక్స్ అంటే ఒక భయం ఉంటుంది కాబట్టి, ఆ పేపర్ చూడకుండానే ఫిజిక్స్ పేపర్ టఫే అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అన్ని క్వశ్చన్ పేపర్లో కనీసం 50 to 60% ఆఫ్ క్వశ్చన్స్ చాలా యావరేజ్ స్టూడెంట్ రీచ్ అయ్యేటట్లే ఉన్నాయి. అంటే అది చాయిస్ ఉన్నా లేకపోయినా, గతంలో చాయిస్ ఉంది, ఈ సంవత్సరం చాయిస్ తీసేశారు. కానీ 25 నుంచి 30% రాయడం అనేది చాలా ఈజీ అండి స్టూడెంట్స్ అందరికీ. కాకపోతే ఇక్కడ ప్రతి స్టూడెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే, బాటనీలో టఫ్గా వచ్చిన, జువాలజీలో టఫ్గా వచ్చిన, అది కెమిస్ట్రీలో పేపర్ టఫ్గా వచ్చిన, ఫిజిక్స్ పేపర్కి కావాల్సినంత సమయం ఇవ్వట్లేదు. ప్రాబ్లం అక్కడే వస్తుంది. బయాలజీ బాగా టఫ్గా వస్తే 1.5 గంటలు బయాలజీ చేసి, కెమిస్ట్రీ బాగా టఫ్గా వస్తే కెమిస్ట్రీని 1 గంట చేసి, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉన్న ఫిజిక్స్ అన్ని 45 ప్రాబ్లమ్స్ చేసేద్దాం అనుకుంటారు. చేసేద్దాం అనుకుని ఆ భయంతో, ఆ కంగారుతో త్వరగా చేయడం వల్ల వచ్చిన క్వశ్చన్ కూడా ప్రాపర్గా చేయలేకపోతున్నాం. చివరికి బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, అన్ని సింపుల్ మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అని ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక టాప్ ర్యాంక్ తెచ్చే స్టూడెంట్ ఒక రకంగా ఆలోచించాలి, బార్డర్లో మెడికల్ సీట్ వచ్చే స్టూడెంట్ ఇంకో రకంగా ఆలోచించాలి, బిలో స్టూడెంట్ ఇంకో రకంగా ఆలోచించారు. ముగ్గురు 3 రకాలుగా ఆలోచిస్తేనే ఫిజిక్స్ ని బాగా చేయగలుగుతారు. 720 రావాలనుకునే స్టూడెంట్ వేరే విధంగా ఏమీ ఆలోచించక్కర్లేదు. ఆ ఫిజిక్స్ లో ఉండే మహా ఉండే 1, 2, 3 క్వశ్చన్లు కొంచెం ట్రిక్కీగా, ట్విస్ట్గా ఉంటాయి కాబట్టి వాటిని కేర్ఫుల్ గా ఫోకస్ చేసి మాక్సిమం కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్ గా ఫిజిక్స్ లో 180 స్కోర్ చేయడం పెద్ద కష్టం కాదండి. చాలా మంది స్కోర్ చేస్తున్నారు. అసలు ఫిజిక్స్ లో 180 స్కోర్ చేయలేనటువంటి పేపర్ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. కనుక ఫిజిక్స్ లో 180 స్కోర్ చేయడం పెద్ద కష్టమే కాదు.
కాకపోతే కొన్ని ఏరియాలను బట్టి ఇప్పుడు ఆంధ్రలో ఉందనుకోండి, కనీసం 130, 140 మార్కులు స్కోర్ చేయాలి. అదే తెలంగాణలో ఉంటే కనీసం 70, 80 మార్క్స్ ఫిజిక్స్ లో స్కోర్ చేయగలిగితేనే వాళ్ళకి మెడికల్ సీట్ రావడం జరుగుతుంది. కానీ స్టూడెంట్, ఈ యావరేజ్ స్టూడెంట్ గురించి మాట్లాడితే, ఎవరైతే మనకు మెడికల్ సీట్ వస్తుందో రాదో, ఎవరైతే ఫిజిక్స్ అంటే భయపడుతున్నారో, వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కనీసం ఫిజిక్స్ ఒక గంట ఎగ్జామ్ రాసి చూసుకోవాలి. ఒక గంట ఫిజిక్స్ కి కేటాయిస్తే మాత్రమే వాళ్ళ ఫిజిక్స్ లో వాళ్ళకి కావాల్సిన మార్కులు వస్తాయి. కానీ నేను అరగంటలోనే మొత్తం 45 బిట్లు చేసేస్తాను, నాకు లక్ ఫ్యాక్టర్ మీద కనుక డిపెండ్ అయితే ఫిజిక్స్ లో మార్కులు అయితే ఎట్టి పరిస్థితుల్లో రావండి. ఓవరాల్ గా యావరేజ్ గా చూస్తే, నేషనల్ వైడ్ యావరేజ్ గా చూస్తే ఫిజిక్స్ మార్క్ యావరేజ్ ఇస్ అరౌండ్ 20 మార్క్స్ అండి. అంతేనా? 20 అనండి? ఓన్లీ 21 పాయింట్ సంథింగ్. ఓకే. అంటే ఎక్కువ మంది ఫిజిక్స్ ని కనీసం టైం కూడా ఇవ్వకుండా ఫిజిక్స్ ఎగ్జామ్ ని ఏదో ఒక రకంగా టిక్లు కొట్టి వస్తున్నారు, కానీ సిన్సియర్ గా ఫిజిక్స్ ఎగ్జామ్ రాయడం జరగట్లేదు. కనుక స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉన్నారంటే, ఫిజిక్స్ లో మనకు కావాల్సిన, సపోజ్ మనకు 130 మార్కులు 140 మార్కులు రావాలనుకున్న వాళ్ళు కనీసం నేను 35 బిట్లు ప్రాపర్ గా చేయగలిగితే, నేను అలాట్ చేస్తున్న టైంలో ఓన్లీ 35 బిట్స్ మాత్రమే proper గా చేయగలిగితే నాకు కనీసం 120 నుంచి 130 మార్కులు వస్తాయి. అప్పుడు అలాట్ చేసిన టైంని బట్టి వాళ్ళు ఇండివిజువల్ చేయాలో ఆలోచించాలి, కానీ ఎంత టైం చేసినా కూడా చదవడం ఆలోచన మాత్రం ఉండవు. వాడు గంట 20 నిమిషాలు అలాట్ చేయగలిగారు అనుకోండి, డెఫినెట్ గా 45 బిట్స్ చేయగలిగారు. కానీ అనుకోండి, డెఫినెట్ గా ఏ ఒక్క స్టూడెంట్ 35 బిట్ల కన్నా ఎక్కువ చేయలేరు. కనుక ఏ స్టూడెంట్ ఆలోచించినా మనం ముందు ఆ ఎగ్జామ్ కి ఎంత టైం అలాట్ చేయగలుగుతున్నాము. ఎగ్జామ్ కి అలాట్ చేసిన టైంలో మీరు క్వశ్చన్ చూసుకుంటే దాదాపు 20-25% చాలా ఈజీగా సింగిల్ స్టెప్ తోనే ఉంటున్నాయి. మిగతా 20% మాత్రమే మల్టీ కాన్సెప్ట్ ఉంటున్నాయి. ఆ మిగతా 20% లో 5 కొంచెం తప్పగా ఉంటున్నాయి, కానీ ఎక్కువ అయితే తప్పగా ఏం లేదు. ఓకే. కనుక స్టూడెంట్ ఎలా ఉండాలి? ఈజీగా ఉన్న 25% చాలా accurate గా ప్రాపర్ క్యాలిక్యులేషన్ తో మనం పూర్తి చేయగలగాలి. ఆ 25% ఆ ప్రాపర్ గా చేయగలిగితే, లిటరసీతో చేయగలిగితే, సొల్యూషన్ కూడా చివరి వరకు చేసి పెట్టగలిగితే, అంతేగాని సొల్యూషన్ చేసి ఫార్ములా వేసి రఫ్ క్యాలిక్యులేషన్ చేసి ఏదో ఒక ఆప్షన్ పెడితే, ఆప్షన్స్ చాలా డీరెస్ట్ గా ఉన్నప్పుడు మాత్రం ఇబ్బంది పడతాం. అలా చేయగలిగితే కనీసం 25 క్వశ్చన్లు 50 నిమిషాల్లో చేయడం చాలా ఈజీ అండి. 100 మార్కులు తెచ్చుకోవడం ప్రతి స్టూడెంట్ కి చాలా ఈజీ. అంటే టైం సరిగ్గా ఇవ్వట్లేదు అంటారు మీరు? కానీ ప్రాబ్లం ఏంటంటే, స్టూడెంట్ వాడు ఇచ్చే టైం 30 నిమిషాలు 35 నిమిషాలు, కానీ వాడు అటెంప్ట్ చేసేది మాత్రం మొత్తం 45 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తాం. సో ఆ స్పీడ్, ఆ హర్రీలో మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంటుంది. తెలిసిన ఎక్కువపోతుంటే ఎక్కువ నెగిటివ్ మార్క్స్ వచ్చి అందరూ 30-40 మార్కులు ఉంటే ఎక్కువ మంది ఆగిపోతారు. ఓకే, ఓకే, గాట్ ఇట్. చేయకుండా మొదటి 50 నిమిషాల్లో వాళ్ళకి బాగా 20 నిమిషాలు చాలా యావరేజ్ వస్తున్నాయండి. ఆ 20 బాగా ఫోకస్ చేసి ఏ క్యాలిక్యులేషన్ మిస్టేక్ లేకుండా కనుక చేయగలిగితే డెఫినెట్ గా స్టూడెంట్ కి 100 మార్క్స్ రావడం చాలా ఈజీ అండి. అక్కడి నుంచి కనుక చూసుకుంటే ఒక 10 క్వశ్చన్లు ఏమంటే జస్ట్ అబౌవ్ మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ ఎవరైతే కనుక కొంచెం టైం అలైట్ చేసి ఒక 20 నిమిషాలు కనుక అలైట్ చేసి 20-25 నిమిషాలు అలైట్ చేసి ఆ 10 క్వశ్చన్లు ఎవరైతే చేయగలుగుతారో డెఫినెట్ గా వాళ్ళు 130-140 మార్క్స్ అయితే డెఫినెట్ గా రీచ్ అవుతారు. కనుక ఫిజిక్స్ స్కోర్ చేయాలంటే ముందు ఎగ్జామినేషన్ లో వాళ్ళు ఎంత టైం అలాట్ చేస్తారో అనే దాని మీద డిపెండ్ అయ్యి, నెక్స్ట్ వీక్ పోతే వచ్చే 20 రోజుల్లో ఫిజిక్స్ కొత్తగా నేను ప్రిపేర్ అవుతాను, కొత్తగా టాపిక్లు నేర్చుకుంటాను అనేది ఏమీ చేయకూడదు. ఓకే. ప్రతి స్టూడెంట్ ఏం చేయాలంటే, నేను ఏ సబ్జెక్ట్ లో 100% యాక్యురేట్ గా నేను చదువుకుంటే, ఏ టాపిక్ నేను పర్ఫెక్ట్ గా చదివితే నేను ఆ టాపిక్ లో వచ్చి ఏ క్వశ్చన్ అయినా చేయగలను అని ఆలోచన చేసి కొన్ని టాపిక్ల మీద కనుక ఫోకస్ చేయగలిగితే డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న 130-140 మార్కులు అయితే వస్తాయి. అంతేగాని టఫ్ టాపిక్లని నేను బాగా చదివితే నేను ఫిజిక్స్ స్కోర్ చేయగలను అనే ఆలోచన మాత్రం అందరికీ ఉండకూడదు. కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి,
వాటిల్లో వాళ్ళు ఎంత ప్రిపేర్ అయినా చివరి నిమిషంకి వచ్చేటప్పటికి, ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఆ రేంజ్ రీచ్ అవ్వకపోవచ్చు. కనుక స్టూడెంట్ అందరూ తెలుసుకోవాల్సిన ఏంటంటే చాలా కాన్సెప్ట్లు ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, మీరు చాలా టాపిక్లు ఉన్నాయి. చాలా టాపిక్లు కనుక 100% యాక్యురేట్ గా చేయగలిగితే 100% యాక్యురేట్ గా చేయగలిగితే, ఎందుకంటే కొన్ని టాపిక్స్ లో ఉన్న ఫార్ములేలు కానీ, కొన్ని టాపిక్స్ లో ఉన్న కాన్సెప్ట్ కానీ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఇంటర్లోనే తీసుకున్నాం అనుకోండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తీసుకుంటే మహా అయితే 5-6 మోడల్స్ ఉంటాయి. మోడల్స్ 5-6 ఉంటాయి. ఆ 5-6 మోడల్స్ ఇంకా ఎర్రర్స్ లో కనుక తీసుకుంటే ఇంకో 2-3 మోడల్స్, మొత్తం 7-8 మోడల్స్ ఉంటాయి. ఈ 7-8 మోడల్స్ కనుక పర్ఫెక్ట్ గా చేయగలిగితే డెఫినెట్ గా ఒక ఆ స్టూడెంట్ ఆ టాపిక్ నుంచి వచ్చి ఏ ఒక్క క్వశ్చన్ మిస్ అవ్వరు. లాస్ట్ ఇయర్ దాదాపు దాని నుంచే 3-4 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే దాంట్లో 2 కరెక్ట్ రావచ్చు, చెప్పింది. ఒక్కొక్కసారి 3 క్వశ్చన్లు కూడా రావచ్చు. మీరు ఒక్క చెప్పింది కరెక్ట్. క్వశ్చన్ మిస్ అవడానికి ఛాన్స్ ఉండదు. అలా యూనిట్స్ అండ్ డైమెన్షన్ చేయొచ్చు, వర్క్ ఓవర్ ఎనర్జీ చేయొచ్చు, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మాస్ పర్ఫెక్ట్ గా చేయొచ్చు, గ్రావిటేషన్ పర్ఫెక్ట్ గా చేయొచ్చు, ఇలా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ పర్ఫెక్ట్ గా, ఇవన్నీ చాలా సింపుల్ టాపిక్. చాలా సింపుల్ టాపిక్స్, చాలా తక్కువ టైంలో ఆ టాపిక్స్ పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. కానీ స్టూడెంట్ అలా కూడా, అంతేగాని నేను న్యూటన్స్ లా అనేది చాలా టఫ్ టాపిక్, దీన్ని చాలా బాగా స్ట్రాంగ్ గా కనుక ప్రిపేర్ అయితే నేను ఫిజిక్స్ బాగా చేయగలుగుతాను అనే ఆలోచన పెట్టుకోకూడదు. ఏ టాపిక్ గా చేయగలిగితే నేను స్కోర్ చేయగలుగుతాను. ఏ టాపిక్ సబ్ టాపిక్ నుంచి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ సబ్ టాపిక్ నేను పర్ఫెక్ట్ చేయగలిగితే నేను ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ చేయగలుగుతాను. దీని మీద కనుక క్లియర్ అవగాహన ఉంటే ఫిజిక్స్ లో వాళ్ళకి కావాల్సిన మార్కులు తెచ్చుకోవడం కష్టం కాదు. ఓకే. కనుక టాపిక్ వైజ్ స్టూడెంట్ ఒక్కొక్క టాపిక్ వైజ్ స్కోరింగ్ టాపిక్ ప్రీవియస్ ఎగ్జామ్స్ కనుక చూసుకొని ఏ టాపిక్ నుంచి ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నేను ఆల్రెడీ చాలా వరకు 80% వరకు నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, ఆ 80% వరకు పర్ఫెక్ట్ ఉన్న టాపిక్ ఆ 20% కూడా యాక్యురేట్ చేసుకోగలిగితేనే నేను ఆ టాపిక్ లో ఏ క్వశ్చన్ వచ్చినా చేయగలను. అంతేగాని ఫిజిక్స్ లో మిగతా వాటిలాగా అన్ని కొంచెం 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 చదువుకుంటా వెళ్తే, వాళ్ళు చదవని టాపిక్ లో కనుక క్వశ్చన్స్ కనుక వస్తే డెఫినెట్ గా ఫిజిక్స్ అనేది చాలా టఫ్ పేపర్ లాగా అనిపిస్తుంది. అలా కాకుండా సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ ఇయర్ ఏ టాపిక్లు చదవాలి, సెకండ్ ఇయర్ ఏ టాపిక్లు చదవాలి, సెకండ్ ఇయర్ లో మోడర్న్ ఫిజిక్స్ ఉంది, మోడర్న్ ఫిజిక్స్ కనుక 100% యాక్యురేట్ గా కనుక చేయగలిగితే డెఫినెట్ గా 8 క్వశ్చన్లు చేయగలుగుతాం. అలా టాపిక్ వైజ్ కనుక వాళ్ళు చూస్ చేసుకోగలిగితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డెఫినెట్ గా స్కోరింగ్ ఇన్ ఫిజిక్స్ ఇస్ నాట్ ఎ బిగ్ టాస్క్. ప్రిపరేషన్ అనేది అలా ఉండాలి, ఎగ్జామినేషన్ ఎలా రాస్తున్నాం అనేది ఎలా అనేది ఫోకస్ చేయాలి. ఇది చేస్తే ఫిజిక్స్ లో కూడా బ్రహ్మాండంగా స్కోర్. తర్వాత సురేంద్ర గారు, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మరి నాకు డౌట్ ఉండిపోయిందండి. లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో మన యాటమ్స్ మీద ఒక క్వశ్చన్ కాంట్రాక్టర్ అయింది కదా. ఈ ఇక్కడ ఇప్పుడు అందరు స్టూడెంట్స్ అందరూ కూడా మన బయాలజీ చదివినట్టుగా ఎన్సీఆర్టీ మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం చదివేసి దాంట్లో మారుమూలకు వెళ్ళిపోవాలా అనేటువంటి ప్రశ్నలు అడుగుతున్నారండి. మీ ఉద్దేశం ఏంటి? రవీంద్ర గారు, ఫిజిక్స్ అనేది కాన్సెప్చువల్ అప్రోచ్. ఎన్సీఆర్టీ లాగా బాటనీ జువాలజీ లాగా ఎన్సీఆర్టీ చదవడం ఫిజిక్స్ లో చాలా కష్టం. ఓకే. స్టూడెంట్ సిబిఎస్ఈ స్టూడెంట్ అయితే ఆల్రెడీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ ని ఫాలో అప్ చేస్తాడు, ఎన్సీఆర్టీ బుక్ లైన్ టు లైన్ చదువుతాడు. కానీ బుక్ లో లైనే వస్తుందని ఏం కాదండి, బుక్ లో ఉన్న కాన్సెప్ట్ అర్థం కాదు. ఓకే. కాబట్టి రైట్, కాన్సెప్ట్ అంటే ఏదైనా అప్లికేషన్ అప్లై చేయగలుగుతాడు. కానీ థియరిటికల్ బిట్స్ ఉండేది మహా అయితే 45% 3-4 ఉంటాయి. కానీ ఆ 3-4 క్వశ్చన్కి ఒక యావరేజ్ స్టూడెంట్ నేను ఎన్సీఆర్టీ బుక్ మొత్తం చదివేస్తాను, చదివితేనే నేను ఫిజిక్స్ చేయగలుగుతాను అనే ఆలోచన కనుక చూస్తే డెఫినెట్ గా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు. ఓకే. యావరేజ్ స్టూడెంట్ అంత ఇదిగా వరిగా అవ్వడం మంచిది కాదు. కొత్తగా యావరేజ్ స్టూడెంట్ ఎన్సీఆర్టీ బుక్ కూడా బాటనీ జువాలజీ లాగా చదివితేనే నేను ఫిజిక్స్ రాయగలుగుతాను అనే ఆలోచన కనుక వస్తే డెఫినెట్ గా అట్లాంటి స్టూడెంట్ ఇబ్బంది పడతాడు. ఫిజిక్స్ అనేది కాన్సెప్ట్, వాడుకునే ఫార్ములేలు, వాడి ఇంటర్మీడియట్ ఉన్న ఫార్ములేల మీద అప్లికేషన్స్ అప్లై చేయాలి. ఓకే. దానికి ఎన్సీఆర్టీకి పెద్ద
కాకపోతే ఎవరైతే 120 ఫిజిక్స్ ఎవరైతే నేను 720 స్కోర్ చేయాలని ప్రతి స్టూడెంట్ డెఫినెట్ గా ప్రతి ఫిజిక్స్ అయితే ఎన్సీఆర్టీ చదువుతారు. ఓకే. ఎందుకంటే 44th క్వశ్చన్ కి 45th క్వశ్చన్ కి ఎన్సీఆర్టీ చదవాలి కానీ మొదటి 40 క్వశ్చన్లు చేయడానికి మాత్రం ఎన్సీఆర్టీతో పెద్ద పని లేదు. ఓకే, గాట్ ఇట్. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మీరు ఒక దానికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మీరు గత 30 ఏళ్ళుగా దాదాపు ఒక ప్రతి సంవత్సరం ఒక 30-40 వేల మంది విద్యార్థులు గమనిస్తూ ఉంటున్నారు కదా. ఈ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అన్న దానికి మీ సలహా ఏంటి చెప్పండి? ఎలా హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రెస్? ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రెషర్, ఫిజిక్స్ టర్మ్స్ అందరూ మార్కెట్ లో అందరూ వాడుతుంటారు, అన్ని సబ్జెక్టులకి వాడుతుంటారు. స్టూడెంట్ ఎగ్జామ్ రాసే ముందు స్టూడెంట్ ఆలోచించేది ఏంటంటే, నేను అన్నీ చదవలేదు కదా, నేను చదవడానికి కోసం వస్తే నేను రాయలేదు కదా, నేనేమిటి పోతాను అనే ఆలోచనతోనే ద సో కాల్డ్ స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రెషర్ లో వస్తున్నాయి. ఏ ఒక్క స్టూడెంట్ 100% యాక్యురేట్ కాదు. ఈ రోజు 720 మార్కులు ఒక ఎగ్జామ్ లో వస్తే అదే స్టూడెంట్ రేపు ఎగ్జామ్ లో అదే 720 రావు. ఆ ఎగ్జామ్ లో 100% ఉంది కాబట్టి 720. అంటే దెర్ ఇస్ నో ఐడియల్ థింగ్ ఇన్ ది యూనివర్సిటీ ఫిజిక్స్ మనం మాట్లాడుతున్నాం. అలాంటి స్టూడెంట్ ఎగ్జామ్ నేను చదివింది పర్ఫెక్ట్ గా రాయగలిగితే వాళ్ళు, నేను చదివింది ఎంత క్లియర్ గా ఎంత పర్ఫెక్ట్ గా అప్లై చేసే ఎగ్జామ్ రాస్తాను అనేది ఆలోచించాలి. కానీ నేను చదవని వాటిలో ఫిజిక్స్ తక్కువ అవుతుంది, నేను రాయలేని క్వశ్చన్స్ వస్తాయేమో, ఇవన్నీ కనుక ఆలోచిస్తే డెఫినెట్ గా ద సో కాల్డ్ స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రెషర్లు అనేవి స్టూడెంట్ కి. అలా కాకుండా స్టూడెంట్ ఏంటి, ఇవన్నీ ఎప్పుడు ఉండాలి, నేను ఎగ్జామ్ బాగా ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా చదివితే చాలు, ఓన్లీ రోల్ నాకు ఇక్కడ ఉన్నది అని కనుక ఆలోచిస్తే డెఫినెట్ గా వీటిలోంచి బయట. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర గారు. తర్వాత నరేష్ గారు, ఇప్పుడు గతంలో మనకి 2 or 3 years బ్యాక్ అంత ముందు ఈ కెమిస్ట్రీలో 1-2 కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ లాగా రావటం గమనించానండి. మరి లాస్ట్ ఇయర్ పేపర్ తో గమనిస్తే ఇప్పుడు ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ లో ఏమైనా కాంట్రవర్సీ వస్తే వీళ్ళు పిల్లలు ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ కాంట్రవర్సీ అనేది నేను అనుకోవడము, ఎవరు కూడా కావాలని ఇవ్వరు, అనుకోకుండా జరిగే ఒక పరిణామం అది. అంబిగ్విటీ అనేది చేస్తే రాదు, అనుకోకుండా వస్తుంది. ఈ పేపర్ సెటర్ కూడా మనలాంటి ఒక మామూలు ఆలోచన విధానం ఉన్నాయనే గనక ఆయన వ్యూ పాయింట్ లో అది కరెక్ట్ కావచ్చు. కానీ సైన్స్ అనేది ఎంత గొప్పదో మీకు చెప్పాల్సినంత వాడిని కాదు రవీంద్ర గారు. పిల్లలు కూడా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ ఆలోచనలో అది కొత్తగా ఒక కాంట్రవర్సీ ఏర్పడుతుంది. లాస్ట్ ఇయర్ కెమిస్ట్రీ వరకు దేవుడి దయ వల్ల ఏమీ లేకపోయింది, అది ఫిజిక్స్ లో వచ్చింది. అంతకు ముందర 3-4 ఏళ్ళు మాత్రం కెమిస్ట్రీలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి. అయితే ఈ పర్టికులర్ పాయింట్ లో పిల్లలు వాళ్ళ మనసుకి, ఇన్స్టింక్ట్ కి, వాళ్ళు ఏది చదివింది వాళ్ళకి బాగా గుర్తుందో అది ఆలోచించి రాస్తున్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ వచ్చింది. అతిగా ఆలోచించి ఏదో కొత్తదనం ఉంటుంది ఇందులో అని ఆలోచించిన వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ నార్మల్ గా వాళ్ళకున్న నార్మల్ తెలివితేటలతోటి వాళ్ళు చదువుకున్న పరిజ్ఞానంతో వాళ్ళు రాసిన వాళ్ళందరికీ నార్మల్ గానే మార్క్స్ వచ్చాయి. అండ్ అది ఒక థియరిటికల్ పాయింట్ అయితే మాత్రం ఎన్సీఆర్టీలో గనక ప్రింట్ అయ్యి ఉంటే వాడు ఎన్సీఆర్టీకి మెమరీ పార్ట్ అయితే ఎన్సీఆర్టీకి సంబంధించిందే ఇస్తున్నాడు తప్ప వేరేది ఎంచుకోవట్లేదు. లాజిక్ అయితే మాత్రం తప్పకుండా మనం గనక దానికోసం ఫైట్ చేస్తే, మనకి లాజికల్ గా మనం ప్రూవ్ చేసుకోగలిగే శక్తి ఉంటే దానికి మార్చి చెప్తున్నారు. కానీ కిందటిసారి లక్కీగా మనకి కెమిస్ట్రీ వరకు ఏ కాంట్రవర్సీ రాలేదు. కాంట్రవర్సీ వచ్చింది అంటే కనుక మీ మనసుకి ఆ టైంలో కరెక్ట్ గా సబ్జెక్టు పరంగా మీకు ఏం కరెక్ట్ అనిపిస్తుందో అదే పెట్టండి, కొత్తగా ఆలోచించండి. ఓకే, అలాగే రమణ కుమార్ గారు, మరి 2024 నీట్ పరీక్షలో బాట్నీ ప్రశ్న గురించి ఇక్కడ స్టూడెంట్స్ ఒక ప్రశ్న గురించి కొట్టుకున్నారు కొంత
పాసిబిలిటీ అలా ఉంది, ఇంట్రా ఎక్స్ట్రా టైప్ లో ఏదో సంథింగ్ డిస్కషన్. ఇదే ఆయన బాటనీ వాడిని కాదు కానీ. సో అంతేకాకుండా ఈ బాటనీ సబ్జెక్ట్ లో మరి మల్టిపుల్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ బాగా లెంగ్దీగా ఉండొచ్చేమో పేపర్, ఇలాంటి అపోహలు ఉన్నాయి. మీ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండి, ప్రతి స్టేట్మెంట్ క్షుణ్ణంగా చదవాలి సార్. స్టూడెంట్ ప్రతి స్టేట్మెంట్ ఒక సీక్వెన్స్ లో కరెక్ట్ గా చదువుకుంటూ వెళ్ళాలి. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టుగా స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు స్టేట్మెంట్ ఏ చదివాడు, అది కరెక్టా లేదా ఫాల్స్ అనేటువంటి తను ఐడెంటిఫై చేసిన వెంటనే అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నప్పుడు అలా ప్రతి స్టేట్మెంట్ గురించి ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన వచ్చేస్తాడండి స్టూడెంట్. అప్పుడు ఆ కింద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడా, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడా అనేటువంటి చూసుకోవాలి. ఆ ఇన్కరెక్ట్ కరెక్ట్ అనేటువంటిది చూసుకొని దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోవడం కానీ అండర్లైన్ చేసుకోవడం కానీ చేస్తే పర్ఫెక్ట్ గా అది ఇన్కరెక్ట్ అడిగారు లేదా కరెక్ట్ అడిగారు అనేది స్టూడెంట్ మైండ్ లోకి వెళుతుందండి. సో ఇంకొకటి ఎసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు నేను పిల్లలకు చెప్పేటువంటి చిన్న చిట్కా ఏంటంటే, ఎసర్షన్ స్టేట్మెంట్ చదివేటప్పుడు రీజన్ స్టేట్మెంట్ ని ఇంకో చేతితో కవర్ చేసేయండి. రీజన్ స్టేట్మెంట్ మన మైండ్ లోకి వెళ్ళకూడదు. ఎసర్షన్ ఒక్కటే చూడండి. అది చూసిన తర్వాత అది కరెక్ట్ గా ఉందా, ట్రూ ఆ ఫాల్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఎక్స్ మార్క్, ఇంటూ మార్కో లేదా రైట్ మార్కో పెట్టుకోండి. నెక్స్ట్ రీజన్ స్టేట్మెంట్ కి వస్తే ఎసర్షన్ స్టేట్మెంట్ ని కవర్ చేయండి. రీజన్ స్టేట్మెంట్ ఒక్కటే చదవండి. రీజన్ స్టేట్మెంట్ చదివిన తర్వాత అది ట్రూ ఆ ఫాల్స్ ఐడెంటిఫై చేసి ట్రూ అయితే కరెక్ట్ మార్క్ పెట్టుకోండి, లేదంటే ఇంటూ మార్క్ పెట్టుకోండి. సో ఎసర్షన్ రీజన్ రెండు కూడా కరెక్ట్ కనుక అనిపిస్తే అప్పుడు అది ఒకదానికొకటి కరెక్ట్ గా లింక్ అవుతుందా లేదని చూసుకొని ఆన్సర్ చేయవలసి ఉంటుందండి. సో కాబట్టి ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, మన ఈ క్వశ్చన్ పేపర్ లో స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమంటున్నాడండి. అది పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో 4 ఆప్షన్స్ ఇచ్చి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం నాకు తెలిసి ఏ క్వశ్చన్ లో కూడా. ఫస్ట్ది రెండోది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. 3, 4లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఉండడానికి దాదాపుగా ఛాన్స్ ఉంటుందండి. ఈ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ లో కూడానండి థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లో ఆ 2 స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్ట్ గా అనిపిస్తాయి. ఎక్కడో కొద్దిగా ఒక దానిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకొని చూస్ చేసుకోవాలండి. ఇది స్టూడెంట్స్ ఈ స్టేట్మెంట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలండి. ఇంకొక చిన్న సజెషన్ చెప్తాను సార్. నేను ఓవరాల్ గా 4 సబ్జెక్ట్ సంబంధించి స్టూడెంట్ మైండ్ ఫ్రెష్ గా ఉండాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయవలసినటువంటి సబ్జెక్ట్ జువాలజీ సార్. ఎందుకంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 సబ్జెక్ట్స్ లో కంపేర్ చేస్తే జువాలజీ క్వశ్చన్స్ చాలా చక్కగా నీట్ గా ఉంటాయి సార్. ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు. 1-2 క్వశ్చన్లు ఉండుండొచ్చు. జువాలజీ అనేటువంటిది ఆన్సర్ చేస్తున్నప్పుడు పిల్లాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే అది చాలా పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ జువాలజీ క్వశ్చన్స్ తెలిసినవన్నీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బాటనీకి రావాలంటే నా ఒపీనియన్ సార్. అది బాటనీలో కూడా ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటే ఏదైనా టఫ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాటిని తర్వాత ఒక చివరి 10 నిమిషాలు, చివరి అరగంటలోనో అలా ఆన్సర్ చేసుకుంటే విధంగా చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్. తర్వాత కెమిస్ట్రీ అండి. ఇక ఫైనల్ గా ఫిజిక్స్ ఎగ్జామ్ అనే ఫిజిక్స్ పేపర్ కనుక కేటాయించుకుంటే ఎక్కువ టైము మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది నా ఫీలింగ్ సార్. ఓకే, రైట్ సార్. రైట్ భాస్కర్ గారు, ఇప్పుడు మన మిత్రులు రమణ్ కుమార్ గారు ఆ జువాలజీ తోటి స్టార్ట్ చేయడం అనేటువంటిది కొంచెం పిల్లవాడికి ఇన్స్పైరింగ్ అంటే మోటివేటింగ్ గా ఉంటుంది అంటున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే, నేను బయాలజీ వాడిని కాదు కానీ ఇప్పుడు బయాలజీ పేపర్ కల్పిస్తారు కదా, అంటే రమణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారము ఆ జువాలజీ క్వశ్చన్స్, బాటనీ క్వశ్చన్స్ మిక్స్ అయిపోతాయా, లేకపోతే బాటనీ ఒక మొదటి 40, 45, 44 ఉండి తర్వాత అట్లా ఇవ్వడానికి అవకాశం ఉందా? ఒకవేళ అలా కాకపోతే ఎట్లా? రమణ్ కుమార్ గారు చెప్పింది బాగానే ఉంది, మీ సలహా ఏంటి దాంట్లో? ఆయన చెప్పిన దాన్ని మీరు ఏమంటారు? రియలీ స్పీకింగ్ ఫస్ట్ జువాలజీతో స్టార్ట్ చేయమన్నారు సార్ రమణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఆయన అన్నట్టుగా పాజిటివ్ వైబ్ హ్యూమన్ ఫిజియాలజీలో క్వశ్చన్లు 17 ఉంటాయి సార్. 17 క్వశ్చన్స్ ఫ్రమ్ హ్యూమన్ ఫిజియాలజీ ఫర్ ఎనీ స్టూడెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ హ్యూమన్ ఫిజియాలజీ సెకండ్ ఇయర్ లో చదువుతారు పిల్లలు, ఎయిదర్ తెలంగాణ కానీ ఏపీ కానీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ బెనిఫిట్ అనమాట. 15 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తారు ఎవరైనా హ్యూమన్ ఫిజియాలజీ.
సో ఆ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి 2021 మనం నీట్ పేపర్ తీసుకుంటే జువాలజీ పేపర్ వాస్ రియల్లీ పిల్లలకు పెద్ద హర్డిల్ అయింది. అదొకటి. అట్లాగే సార్ ఇంకొక మాట సార్ రమణ కుమార్ గారు, ప్లీజ్ విత్ డ్యూ అపాలజీ, స్టేట్మెంట్స్ ఫస్ట్ కరెక్ట్ సెకండ్ అట్లా ఇస్తారు. ఎందుకంటే మన నీట్ పేపర్ లో క్వశ్చన్స్ ఆప్షన్స్ కూడా జంబుల్ అయిపోతాయి, కొంతమందికి అటు ఇటు వచ్చేస్తాయి. కాబట్టి మనం రాసేటప్పుడు అలా రాస్తామేమో కానీ బట్ వైల్ గివింగ్ ఇన్ క్వశ్చన్ పేపర్ అది మారుద్ది. సో నెక్స్ట్ సార్, యాక్చువల్ గా జువాలజీ కానీ బాటనీ కానీ పిల్లల చాయిస్ ప్రకారం స్టార్ట్ చేస్తే మంచిది సార్. బికాస్ వాళ్ళకున్న సైకాలజీ ప్రకారం మనం అది వాళ్ళ చాయిస్ గా వదలొచ్చు, ఐ బిలీవ్. సార్ రెండో క్వశ్చన్ సార్ రవీంద్ర సార్, నేను యాక్చువల్ గా ఈ ఈ టైంలో పిల్లలకి ఉన్న ఈ రిమైనింగ్ 15-20 days టైం వాళ్ళకి ఎలా చదవాలి అనేది డెఫినెట్ గా మేబీ బిగ్ పజిల్ సార్. ప్లీజ్ అలౌ మీ టు సే సంథింగ్ ఆన్ దట్ సార్. ఓకే. అంటే ఈ ఈ ప్రాసెస్ లో డియర్ స్టూడెంట్స్, మీ అందరికి ఉన్న ఉద్దేశం, నో యూర్ ఆల్ గుడ్ రీడర్స్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుంటారు, కాన్సెప్ట్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీనే తీసుకుంటే బయోటెక్నాలజీ అప్లికేషన్ చదవాలి. ఓకే, బయోటెక్నాలజీ అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు. మీరు దానికి చదవడానికి కనీసం ఈ టైంలో తీసుకున్నా సరే గంటన్నర పట్టుతుంది ఈజీ. దానికి ఒక చిన్న సజెషన్ చెప్తున్నాను నేను. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ది కాన్సెప్ట్ నౌ, మీరు ఒక క్వశ్చన్ పేపర్ చూసుకోండి, గ్రాండ్ పేపర్. 1 hour లో మీరు ఆన్సర్ చేస్తే 45 questions మీరు ఆన్సర్ చేస్తారు. యాక్చువల్గా ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఆన్సర్ విత్ ఇన్ 30 minutes. గ్రాండ్ పేపర్ ని జువాలజీని 30 minutes లో చేయమంటున్నాం, బాటనీ 30 minutes లో చేయమంటున్నాం. మీరు 45 కాన్సెప్ట్స్ అక్కడ రివైజ్ చేస్తున్నారు. ప్లీజ్ బిలీవ్, ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ వన్ టాపిక్ ఫర్ 1.5 hour, half an hour లో ఒక క్వశ్చన్ పేపర్ రాస్తే 45 కాన్సెప్ట్స్ మీరు యూఆర్ జస్ట్ బ్రషింగ్. వాటిలో మీకు 35 questions తెలిసి ఉంటాయి నాన్న. ఒక 10 questions మీరు నోట్ చేసి పెట్టుకుంటారు, అవి మీకు తెలియని ఏరియా. సో వైల్ యు ఆర్ ఇన్ ప్రిపరేషన్, డిటర్మైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ యు ఆర్ స్ట్రాంగ్. తర్వాత వీక్ ఏరియాస్ తెలియాలి అంటే ఎగ్జామ్ రాయాలి. వీక్ ఏరియాస్ తెలిసిన తర్వాత వాటిని కన్సాలిడేట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనం మన పిల్లలందరూ కూడా ఒక ఫార్ములా ఇస్తుంటాం, దట్స్ కాల్డ్ త్రిబుల్ టీ ఫార్ములా అంటాం. త్రిబుల్ టీలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్. టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్. వెరీ మచ్ యాక్చువల్గా ఇట్ వాస్ వెరీ పాపులర్ డ్యూరింగ్ కరోనా టైం. టెస్టింగ్, టెస్ట్ రైండ్, ఐడెంటిఫై ద మిస్టేక్, ట్రేస్ అవుట్ ద ఏరియా వేర్ యు ఆర్ వీక్, దెన్ ట్రీట్మెంట్, ఆ ఏరియాను కన్సాలిడేట్ చేయండి. వండర్ఫుల్, అమేజింగ్ బెనిఫిట్ యూ విల్ గెట్. సో టెస్టింగ్, ట్రేసింగ్ అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ని అడాప్ట్ చేసుకోండి. రిమైనింగ్ టైంలో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ విత్ వన్ మోర్ టిప్, మీకు ఇక్కడ కావాల్సింది స్పీడ్ ఆఫ్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ స్పీడ్ ఆఫ్ ప్రిపరేషన్. ఇంక ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ప్రిపరేషన్ సంబంధించి నాట్ ది రైట్ టైం. స్పీడ్ ఆఫ్ రైటింగ్, మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్రాండ్ పేపరే పెట్టుకొని డెఫినెట్ గా బాటనీ కానీ జువాలజీ కానీ హాఫ్ అన్ అవర్ ఆన్సర్ చేసేయండి. సార్ చాలా పోతాయి, పోనీయండి, పోయినా మళ్ళీ వెరిఫై చేసుకోండి. బట్ యూ విల్ గెయిన్ స్పీడ్ బికాస్ నీట్ ఈస్ మేడ్ ఫర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. నీట్ ఈస్ మేడ్ ఫర్ స్పీడ్ అండ్ యాక్యురసీ కాబట్టి దట్ ఈస్ ఎసెన్షియల్. ఆ స్పీడ్ ఆఫ్ ప్రిపరేషన్ కనుక మీరు అందుపుచ్చుకున్నారంటే అచీవ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి క్వైట్ ఈజీ. సార్ షల్ ఐ టచ్ వన్ మోర్ పాయింట్ సార్ విత్ యువర్ పర్మిషన్? చెప్పండి. yes స్టూడెంట్స్, ఫర్ ఆల్ ఆఫ్ యూ, డెఫినెట్ గా 24 lakhs రాస్తున్నారు ఎగ్జామినేషన్. నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైమ్ సెనారియో ఈస్ క్వైట్ క్లియర్ టు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. బట్ స్టిల్ నేను జువాలజిస్ట్ గా స్టూడెంట్ కి ఇచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్, మనకు ఏది రాదు అనుకోవడం వల్ల ఏవి ప్రయోజనం లేదు. వెరీ ఇంపార్టెంట్. సో ఐ సజెస్ట్ ఎ టిప్, దట్స్ కాల్డ్ విజువలైజేషన్ ఆఫ్ సక్సెస్. విజువలైజేషన్ ఆఫ్ సక్సెస్ మీరు చదవడంతో పాటుగా ప్రతిరోజు సాయంత్రం ఒక 5 నిమిషాలు మీకు ఇష్టం వచ్చిన ప్లేస్ లో ప్రశాంతంగా కూర్చొని, మీకు మెడికల్ సీట్ వచ్చింది, మిమ్మల్ని మీ నైబర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఆర్ఎల్ స్కిన్ అండ్ కిత్ కానీ ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారో ఒకసారి ఫీల్ అవ్వండి. యు ఎంజాయ్ దట్. అసలు అది ఆ సక్సెస్ ని ఒకసారి విజువలైజ్ చేయండి. మీకు నెక్స్ట్ డే చదవడానికి కావాల్సిన ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. సో ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ జస్ట్ బై ఫాలోయింగ్ విజువలైజేషన్ ఆఫ్ సక్సెస్. డెఫినెట్ గా మనం సక్సెస్ వచ్చినట్టు ఫీల్ అవ్వకపోతే రాదు. మూన్ మీదకి వెళ్ళడానికి ముందు అసలు ఫీల్ అయ్యే తర్వాత వెళ్ళారు. సో బిలీవ్ దట్. అంటే ఇంకా హర్డిల్స్ అంటారా, సునీత విలియమ్స్ కి హర్డిల్ ఉండింది. సో మామూలుగా ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ క్వైట్ కామన్. కాబట్టి
హర్డిల్స్ గురించి ఆలోచించొద్దు. సక్సెస్ గురించి డెఫినెట్ గా వస్తుంది అనేటువంటి భావంతో చేయండి. దట్స్ వాట్ ఆ విజువలైజేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. తర్వాత సురేంద్ర గారు సార్ మరలా ఆ, మరలా మీకు ఇంకొన్ని వివరాలు చెప్పాల్సిన తప్పదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను కొంతమంది స్టూడెంట్స్ చూస్తున్నాను, మరి వీళ్ళు ఓవర్ స్మార్ట్ అనుకుందామో అని తెలియదు. కొంతమంది ఫిజిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి వెళ్తున్నారండి. కొంతమంది అంటే వాళ్ళకి ఫిజిక్స్ మీద భయమో ప్రేమో కానీ ఫిజిక్స్ తో కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు. మెజారిటీ స్టూడెంట్స్ ఇందాక మన మిత్రులందరూ చెప్పినట్లుగా ఫిజిక్స్ లాస్ట్ పెట్టుకునే ప్రాసెస్ లో టైం చాలకపోవటం మూలంగా ఇబ్బంది పడుతున్నారు. అసలు నీట్ ఎగ్జామినేషన్ రాసేటువంటి విద్యార్థులకి అంటే మీరు ఇందాక అన్ని రకాల కేటగిరీ స్టూడెంట్స్ చూస్తుంటారు కాబట్టి నేను మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే కేటగిరీ వైజ్ గా అంటే ఎటువంటి టైప్ విద్యార్థి ఎలాంటి స్ట్రాటజీ తోటి ఎగ్జామ్ రాయాలి, అలాంటిది ఏమైనా ఉంటుందా లేదా వాడికి నచ్చినట్టు రాసుకోవడం మంచిదా? ఈ మనకు రాసే 24 లక్షల మందిలో మొదటి 1000 మందిని కనుక తీసేస్తే, అంటే వీళ్ళు 100లోపు ర్యాంకులు కానీ 10లోపు ర్యాంకులు కానీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళని తీసేస్తాయి. మిగతా వాళ్ళందరికీ సైకలాజికల్ గా ఆలోచిస్తాయి. గత 10 సంవత్సరాల్లో సక్సెస్ రేట్ కనుక చూస్తాయి. ఏ స్టూడెంట్ అయితే బయాలజీతో స్టార్ట్ చేస్తున్నాడో ఆ స్టూడెంట్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాడు. స్టూడెంట్ సైకాలజీని బట్టి బయాలజీలో మెమరీ బేస్డ్ కాబట్టి ఎగ్జామ్ కనుక వాటితో స్టార్ట్ చేస్తే స్టూడెంట్ ప్రెషర్ లో ఉండడు కాబట్టి ఆ మెమరీని రీకాల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ రీకాల్ చేయగలుగుతాడు, దాంట్లో సక్సెస్ రేట్ ఉంటుంది. బాటనీ జువాలజీ పర్ఫెక్ట్ గా రాయగలుగుతాడు. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెమరీ అండ్ లాజిక్. కనుక డెఫినెట్ గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ పాతకాలంలో ఎక్కువ సిలబస్ ఉండేది, ఇప్పుడు సిలబస్ కూడా తగ్గింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీని పర్ఫెక్ట్ గా రాయగలుగుతాడు. ఫిజికల్ కెమిస్ట్రీ కూడా చాలా కంఫర్టబుల్ గా రాయగలుగుతాడు. కొంత భయంతో ఆర్గానిక్ కెమిస్ట్రీ రాస్తాడు. కనుక ఎప్పుడైతే ఆర్గానిక్ కెమిస్ట్రీని భయంతో రాస్తాడో అసలు ఫిజిక్స్ లోకి ఎంటర్ అవటమే ఒక రకమైన ప్రెషర్తో ఎంటర్ అవుతుంది స్టూడెంట్. అలా కాకుండా ఫిజిక్స్ అక్కడే ఉంటుంది, అసలు గేమ్ అంతా అక్కడే ఉంది, మైండ్ గేమ్. ఎవరైతే స్టూడెంట్ ఫిజిక్స్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టూడెంట్ ఆలోచన విధానం ఎలా ఉన్నారంటే, నేను 40 బిట్లు బాటనీలో కంఫర్టబుల్ గా చేశాను, 40 బిట్లు జువాలజీలో కంఫర్టబుల్ గా చేశాను, 38 బిట్లు కంఫర్టబుల్ గా చేశాను, అంటే 4 బిట్లు బాటనీలో 10 బిట్లు కెమిస్ట్రీలో చేయలేదు. కానీ ఫిజిక్స్ లో వీటికన్నా ఈజీగా ఒక 25 బిట్లు ఉంటాయి అనే ఆలోచనతో ఫిజిక్స్ లోకి వెళ్తాం. ఓకే. బాటనీలో చేయలేని 5 బిట్లు, జువాలజీలో చేయలేని 5 బిట్లు, కెమిస్ట్రీలో చేయలేని 10 బిట్ల కన్నా ఈజీ బిట్లు ఫిజిక్స్ లో ఒక 25 ఉన్నాయి. ఓకే. కనుక ఇవి చేస్తే వీటిని ఈజీగా చేయొచ్చు. ఆ వదిలేసిన 5, 5, 10 కన్నా ఈ 25 బిట్లని ఈజీగా చేయొచ్చు అనే ఆలోచనతో కనుక స్టూడెంట్ 1 అవర్ ఫిజిక్స్ ఇస్తే ఆ 25 బిట్లని చాలా కంఫర్టబుల్ గా చేయగలుగుతారు. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆలోచించేది ఏంటంటే, ఆ 5 బిట్లే మళ్ళా బాటనీలో ఇంకొకసారి చేద్దాం, 5 బిట్లే వదిలేసిన జువాలజీలో చేద్దాం, ఆ 10 బిట్లే మళ్ళా కెమిస్ట్రీలో ట్రై చేద్దాం, ఎలాగో మాకు ఫిజిక్స్ రాదు కదా చివరిలో హాఫ్ అన్ అవర్ చేద్దాం అనే ఆలోచనతో ఉంటారు. ఇది బ్యాడ్. ఓకే. ఓవరాల్ గా మెడికల్ సీట్ రావాలంటే జువాలజీలో 180, బాటనీలో 180, కెమిస్ట్రీలో 180 కాదు కావాల్సింది, ఓవరాల్ మార్క్. టోటల్. కనుక 160 దాటిన తర్వాత సహజంగా స్టూడెంట్, మోడరేట్ స్టూడెంట్ 160 దాటిన తర్వాత జువాలజీలో ట్రై చేయటం కన్నా ఫిజిక్స్ లో, బాటనీలో ట్రై చేయటం కన్నా ఫిజిక్స్ లో మొదటి 100 మార్కులు ట్రై చేయటం కనుక జరిగితే డెఫినెట్ గా ప్రతి స్టూడెంట్ ఓవరాల్ గా మాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇక టాపర్ విషయానికి వస్తే నేను చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నాను. టాపర్ అనేవాడికి, ఎక్స్ట్రీమ్ టాపర్ అనేవాడికి కొంత ఫిజిక్స్ వైపు టిల్ట్ అయి ఉంటాడు. వాడి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, నేను ఫిజిక్స్ కనుక బ్రహ్మాండంగా చేయగలిగితే మిగతా అసలు చాలా కంఫర్టబుల్ గా జోన్లో ఉంటుంది. వాడు అదే ఫీలింగ్ తో ఉంటాడు. కాబట్టి కొంతమంది టెస్ట్ చేసి చూసారంటే ఫిజిక్స్ లో బాగా స్టార్ట్ చేసి స్కోర్ చేసే ప్రతి స్టూడెంట్ తర్వాత రివర్స్ లో బయాలజీతో స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గుతుందండి ఎగ్జామ్స్. ఓకే.
కనుక వాళ్ళ విల్లింగ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫిజిక్స్ అనే కనుక విల్లింగ్ తో ఉంటే డెఫినెట్ గా వెరీ స్ట్రాంగ్ ఫిజిక్స్ ఉన్నాడు, వెరీ స్ట్రాంగ్ ఇన్ కెమిస్ట్రీ. ఎందుకంటే లాజికల్ థింకింగ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఉంటుంది, ఈయన ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా వండర్ఫుల్ గా ఉంటాడు. కనుక ఎప్పుడైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ చేయగలుగుతాడో డెఫినెట్ గా బాటనీ జువాలజీ చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉంటాడు. ఎందుకంటే బాటనీ జువాలజీకి ఎంటర్ అయిన వాడి మీద ఏం ప్రెషర్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకో రకంగా ఉంటుంది. నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ వండర్ఫుల్ గా చేశాను, ఈ రెండే చేయడం చాలా ఈజీ అనే ఫీలింగ్ తో ఉంటాడు కాబట్టి వాడికి ఏ ప్రాబ్లం ఉండదండి. టాపర్స్ వరకు అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీతో చేయొచ్చు, కానీ మోడరేట్ స్టూడెంట్స్ వీకర్స్ మాత్రం నెవర్ స్టార్ట్ విత్ ఫిజిక్స్. సో కాబట్టి అంటే ఆ విద్యార్థి అతని ఎబిలిటీని బట్టి యాక్చువల్ గా ఆ ప్లాన్ చూసుకోవాలంటారు మీరు. అతని ఎబిలిటీ అంటే ఏం లేదండి, వెరీ స్ట్రాంగ్ స్టూడెంట్, డిటర్మినేషన్ ఉండి స్టూడెంట్ ఎవరైతే నేను 100 ట్రై చేస్తున్నాను 10 ట్రై చేస్తున్నాను అనే స్టూడెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు, కానీ నాకు సీట్ వస్తుందా రాదా, నేను బార్డర్ లో ఉన్నాను, టఫ్ టు అచీవ్ దట్ టార్గెట్ అనే ఫీలింగ్ అయ్యే స్టూడెంట్ మాత్రం డెఫినెట్ గా బయాలజీ స్టార్ట్. అంటే గతంలో సురేంద్ర గారు అంతకుముందు మనం కొంతమంది విద్యార్థులు యాక్చువల్ గా కెమిస్ట్రీ ముందు చేసి తర్వాత బయాలజీ తర్వాత ఫిజిక్స్ వచ్చేవాళ్ళు. అంటే మీరు కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ ప్రిఫర్ చేస్తారా, బయాలజీ కెమిస్ట్రీ నేనైతే మోడరేట్ స్టూడెంట్ కి కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ ఫిజిక్స్ కూడా ప్రిఫర్ చేయను. ఓకే. ఎందుకంటే కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ చేసేటప్పుడు, ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసేటప్పుడు బ్రెయిన్ మీద డెఫినెట్ గా ప్రెషర్ ఉంటుంది. సో మీరు రకరకాల ట్రయల్స్ చేసి ఉంటారు కదా, వాటిలో ఏది బాగా సక్సెస్ ఎప్పుడైతే అయింది? స్టూడెంట్ బ్రెయిన్ మీద ప్రెషర్ ఉంటుందో మెమరీ లాస్. సో మీ సలహా ప్రకారం మీరు చూస్తున్న విద్యార్థుల్లో బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఆర్డర్ బాగా సక్సెస్ఫుల్ గా ఉంది. మోడరేట్ స్టూడెంట్ కి అయితే బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బెటర్. ఓకే. సో తర్వాత ఈ ఫిజిక్స్ లో వీళ్ళు చాలా మంది అడుగుతున్నారండి, ఈ క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ సిల్లీ మిస్టేక్లు చేస్తున్నాం అంటున్నారు. మీరు నా సాటి ఫిజిక్స్ అధ్యాపకులుగా మరి అవి అవాయిడ్ చేయడానికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్ చేయడానికి నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది అదే. వీళ్ళు అలాట్ చేసే హాఫ్ అన్ అవర్ 45 minutes లో అన్ని ప్రాబ్లమ్స్ చేసేద్దాం అనుకునే తొందరగా. ఓకే. హడావుడిగా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అంటే నియరెస్ట్ ఆన్సర్ వేసేద్దాం అనే తొందరగా హడావుడిగా క్యాలిక్యులేషన్ చేయడానికి. కానీ ప్రతి స్టూడెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే అది సింపుల్ క్యాలిక్యులేషన్ పోయిందా లేకుంటే సింపుల్ ఎర్రర్ పోయిందా అనే దాని మీద మీ మెడికల్ సీట్ ఉంటుంది. మీరు ఎంత యాక్యురేట్ గా క్యాలిక్యులేషన్ చేశారు, ఎంత యాక్యురేట్ గా మీరు ఆన్సర్ మార్క్ చేశారు అనే దాని మీద మీ మెడికల్ సీట్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ నేను సింపుల్ గా చేశాను, నాకు తెలిసిందే పోయింది, సింపుల్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ మాట్లాడుకుంటే ఎండ్ ఆఫ్ ది డే నోబడీ ఆన్సర్ ఫర్ ఆల్ దీస్. ఓకే. చేయాలి. నువ్వు 35 హడావుడు 35 క్వశ్చన్స్ హడావుడిగా చేయడం కన్నా 30 క్వశ్చన్స్ చేయగలిగితే 30 into 40 120 మార్క్స్ వస్తాయి. 35 క్వశ్చన్స్ హడావుడిగా చేసి దాంట్లో 25 కరెక్ట్ అయితే 25 into 4 100 - 10 ఓన్లీ 90 వస్తాయి. ఈ చిన్న మార్క్స్ స్టూడెంట్ కి రీచ్ అవ్వాలి. తెలిసి మెయిన్ కానీ ఎన్ని క్వశ్చన్లు అటెండ్ చేస్తున్నాం అనేది మెయిన్ గా. అది కనుక అర్థమైతే మనం ఇవన్నీ ఎక్స్క్యూజెస్ కోసం మాట్లాడుకునేదండి. ఆ సింపుల్ మిస్టేక్ పోయింది, క్యాల్కులేషన్ మిస్టేక్ పోయింది, నేను 2 into 3 = 5 వేసాను, లేకపోతే 8 వేసాను, ఇవన్నీ మాట్లాడుకునేవన్నీ ఎక్స్క్యూజెస్ కోసం. ల్యాక్ ఆఫ్ ఫోకసింగ్. ఎగ్జామ్ రాసే 3 గంటలు ఏ స్టూడెంట్ అయినా ఫోకసింగ్ తో ఎగ్జామ్ రాస్తేనే సక్సెస్ అవుతారు. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫియర్ కాంప్లెక్స్ తోనో లేకుంటే ఒక సబ్జెక్ట్ మీద మోజుతో అక్కడ ఆగిపోవడం ఇట్లాంటివి జరగకూడదు. ఓకే. రైట్ రైట్ సార్. రమణ కుమార్ గారు, బాటనీలో అది గతంలో నేను చూశానండి, అవుట్ ఆఫ్ ఎన్సిఆర్టీ క్వశ్చన్స్ అనేటువంటివి అడిగే అవకాశం ఉందా లేదా? అంటే అంతకుముందు 2-3 years బ్యాక్ అయితే వచ్చేవి సార్. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరం కానీ అవుట్ ఆఫ్ ఎన్సిఆర్టీ ఇవ్వలేదండి. ఇప్పుడు కూడా దాదాపుగా రాకపోవటానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ లోనే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు టఫ్ గా క్వశ్చన్స్ తయారాలన్నప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. అవుట్ ఆఫ్ ఎన్సిఆర్టీ రాకపోవచ్చు అండి దాదాపు. ఓకే. మన భాస్కర్ గారు,
జువాలజీలో ఇప్పుడు యాక్చువల్గా కొన్ని పర్టికులర్ టాపిక్ అంటే జెనెటిక్స్ లో కానీ తర్వాత ఈ హ్యూమన్ ఫిజియాలజీ కానీ మీరు చెప్పారు కదా, వీటిల్లో Yes. ఏదైనా ఎన్సీఆర్టీ పరిధి దాటి ఏమైనా ఆడటానికి అవకాశం ఉందా? సార్ ఒక చిన్న రెఫరెన్స్ ఇస్తాను సార్. యాక్చువల్ గా 24 నీట్ పేపర్ తీసుకొని చదువుతున్నాను. దెర్ వాజ్ ఎ క్వశ్చన్, వన్ ఆఫ్ ది గివెన్ ఈజ్ నాట్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని ఇచ్చారు. యాక్చువల్ గా 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ మన టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, థర్డ్ ఆప్షన్ మన టెక్స్ట్ బుక్ లో లేదు, బట్ అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజే. అలాగే నెక్స్ట్ సో ఆ 4th ఆప్షన్ విల్ బి ది ఆన్సర్ అక్కడ. అంటే ఆప్షన్స్ లో మాత్రం బియాండ్ సిలబస్ వెళ్ళేటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. సో స్టూడెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్ లో వాటిని ఆన్సర్ చేయాలి. అంటే వాడు ఆన్సర్ తీసుకొని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళి చేయాలి. అంటే 3 ఆప్షన్లు తప్పకుండా స్టూడెంట్ కి తెలిసి ఉంటుంది. అట్లాంటి చోట కొంచెం బియాండ్ సిలబస్ వెళ్ళినటువంటి దాఖలాలు 2 క్వశ్చన్లు కనపడ్డాయి 24. ఓకే. దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ సార్, ఇంకొక ఇంపార్టెంట్. యాక్చువల్ గా మనం సార్ కూడా మన సురేంద్ర సార్ చెప్తున్నారు బయాలజీ రాయాలని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు ఫిజిక్స్ లో హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ ర్యాంక్. ఇప్పుడు 2025 లో బయాలజీలో తట్టు బాటనీలో బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, ఫాలోడ్ బై జువాలజీ, ఫాలోడ్ బై కెమిస్ట్రీ, ఫాలోడ్ బై ఫిజిక్స్. ఓల్డ్ ప్యాటర్న్ కి వచ్చేసారు మళ్ళీ. సో బయాలజీలో బెటర్ స్కోర్ ఉంటే డెఫినెట్ గా సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు బెటర్ ర్యాంక్ వాళ్ళకే వస్తుంది. ఓకే. సో దే మస్ట్ బి వెరీ వెరీ కాషియస్ ఆన్ దట్ మ్యాటర్. ఓకే. ఈసారి మరి జరిగినటువంటి మార్పులు. రైట్. సో అలాగే రైట్ సార్. నరేష్ గారు, నేను ఈ మధ్య విద్యార్థుల మధ్య మూవ్ అవుతుండట్లయితే ఈ పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, తర్వాత ఆర్గానిక్ లో నేమ్ రియాక్షన్స్, వీటిల్లో మరీ బాగా డెప్త్ గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందా, లేకపోతే ఆ ఎన్సీఆర్టీ పరిధి వరకు చదువుకుంటే ఈ పర్టికులర్ సబ్ ఏరియాస్ లో ఉపయోగం ఉంటుందా? 100% ఎన్సీఆర్టీకి పరిమితం అయితే చాలు. ఓన్లీ ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటిది కాబట్టి అందులో క్వశ్చన్స్ న్యూమరికల్స్ ఏమన్నా వస్తే ఆ న్యూమరికల్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉండదు కాబట్టి ఏమన్నా అది అనిపించవచ్చు. కానీ మెమరీ రిలేటెడ్ ఏదైనా ఉంటే మాత్రం, ఇన్ఫర్మేటివ్ గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే అసలు ఎన్సీఆర్టీ దాటి వెళ్ళటలేదు. ఈవెన్ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ లో కూడా వాళ్ళు లాస్ట్ 2-3 ఇయర్స్ లో ఏ రోజు కూడా ఎన్సీఆర్టీ దాటి ఇన్ఆర్గానిక్ కానీ ఎప్పుడు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు. ఆర్గానిక్, ఫిజికల్లో క్వశ్చన్స్ లో కొంచెం ఆ స్టేజ్ ఒక నిమిషం ఒక స్టేజ్ దాటచ్చు, కానీ అదొక అప్లికేషన్ పార్ట్ కాబట్టి అది మనము అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఏది కూడా ఎన్సీఆర్టీ దాటి వచ్చే అవకాశం లేదు. గత 7 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ఎన్సీఆర్టీ నుంచి కాకుండా ఏ క్వశ్చన్ కూడా రాలేదు. సో హాయిగా ఎన్సీఆర్టీని కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. ఓకే. సురేంద్ర గారు, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు యూ. మనకి యాక్చువల్గా ఈ ఎన్టీఏ సిలబస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకున్నట్లయితే మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లోను తర్వాత వీటిలోను గమనించినట్లయితే లైక్ రోలింగ్ మోషన్ కానివ్వండి, తర్వాత ఇక్కడ రేడియో యాక్టివిటీ కానివ్వండి, ఇలాంటి సబ్ టాపిక్స్ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఉండటం లేదు. తర్వాత నీట్ సిలబస్ ప్రకారం ఇచ్చినటువంటి దానికి వీటిలో కొన్ని చిన్న చిన్న సబ్ టాపిక్స్ లో మరి ఈ ఎన్సీఆర్టీలో లేనివి అడుగుతున్నారు. వాటిని మీరు యాక్చువల్గా స్టూడెంట్స్ వాటిని చదవటం, వాటి మీద కొంత అవగాహన ఉండటం మంచిదా కాదా? రవీంద్ర గారు, రీసెంట్ గా రివైజ్ సిలబస్ లో కొన్ని టాపిక్లను ఎలిమినేట్ చేశారు సార్. కానీ రీసెంట్ జేఈ మెయిన్స్ లో చూస్తే ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఈ రోలింగ్ మోషన్ మీద కానీ లాస్ట్ ఇయర్ కూడా రోలింగ్ మోషన్స్ మీద కొన్ని రేడియో యాక్టివిటీ మీద తీసేసిన టాపిక్ల నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. కనుక డెఫినెట్ గా ఏ స్టూడెంట్ అయితే నాకు 180 స్కోర్ చేయాలి ఫిజిక్స్ లో అనే స్టూడెంట్ డెఫినెట్ గా వీటి నుంచి కూడా చూడాలి. అంటే టూ మచ్ డెప్త్ కాకుండా వాటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే మంచిది. డెప్త్ కాకుండా రోలింగ్ మోషన్, కాకపోతే దీంట్లో రోలింగ్ మోషన్ లో నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. కానీ మీరు మ్యాగ్నెటిజం కనుక తీసుకుంటే డిప్ సర్కిల్, మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ వీటి గురించి ఎక్కడ మళ్ళీ టచ్ చేయలేదు. అంటే కొన్ని ఏరియాలను అయితే అవాయిడ్ చేస్తుంది, కొన్ని ఏరియాలని కంప్లీట్ గా అవాయిడ్ చేయలేదు. వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి.
కనుక డెఫినెట్ గా ఎవరైతే మల్టీ టేస్ట్ అనుకున్న స్టూడెంట్ కంపల్సరీ రేడియో యాక్టివిటీ చూడాలి, కంపల్సరీ రోలింగ్ మోషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయగలగాలి. కాకపోతే ఎవరైతే మోడరేట్ స్టూడెంట్స్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో 140, 150 స్కోర్ చేయడానికి, 100 మార్క్స్ స్కోర్ చేయడానికి ఎవరైతే స్ట్రగుల్ అవుతారో వాళ్ళు మాత్రం వీటి గురించి ఏమీ పట్టించుకోవద్దని. ఇచ్చిన 1-2 అంతే కదా. వాడు అసలు వాళ్ళ టార్గెట్ 180 స్కోర్ చేయడం కాదండి. అంతేగాని ఇవి ఉంటాయా లేవా అని వీటి మీద కింద మీద పడి మళ్ళీ ఇవి కూడా నేర్చుకోవాలనే ఫీలింగ్ కాకుండా వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం. అంటే ఇప్పుడు అలాగే ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంతకుముందు నీట్ సిలబస్ లో మెన్షన్ చేస్తున్నప్పుడు మరి హయ్యర్ ఆర్డర్ అంటే డిఫరెన్షియేషన్ లేదా క్యాలిక్యులస్ అప్లికేషన్స్ అనేటువంటివి లేవు అన్నట్టుగా అన్నారు. మరి మీరేమంటారు? చాలా మంది ఫిజిక్స్ అంటే బయట కారణం ఏంటంటే క్యాలిక్యులస్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఈ హైయర్ చేయాలంటే చాలా కష్టం, ఇది అసలు మాకు రాదు, మేమేదో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకోవడానికి ఫార్ములా నేర్చుకున్నాం కానీ ఈ హైయర్ క్యాలిక్యులస్ మాకు రాదు అని ఫీలింగ్ చాలా మంది. నిజంగా అంటే ఫిజిక్స్ మొత్తం కనుక నీట్ గా చూస్తే క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువ, అయితే ఒకటి ఇన్ని సంవత్సరాల పేపర్ చూస్తే ప్రతి పేపర్ లోనూ 1-2 క్యాలిక్యులస్ బేస్డ్ హైయర్ లెవెల్ క్యాలిక్యులస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి కానీ మిగతా క్వశ్చన్స్ అన్ని ఏమి క్యాలిక్యులస్ బేస్డ్ ఏమి లేవు. కనుక ఆ టాపిక్ ఇంటిగ్రేషన్ మీద ఇంటిగ్రేషన్ చూసి భయపడి నేను ఫిజిక్స్ రాదేమో అనే ఆలోచన మాత్రం ఓకే. పూర్తిగా క్యాలిక్యులస్ రాకపోయినా కూడా 35 to 38 ప్రాబ్లమ్స్ అయితే కంఫర్టబుల్ గా చేయొచ్చు. ఓకే రైట్. వీటిలో రీసెంట్ గా ప్రాక్టికల్ ఫిజిక్స్ కూడా ఒకసారి చదవాలండి. ఎస్, ఎక్కువ టైం పడదు ప్రాక్టికల్ ఫిజిక్స్ చేయడానికి. కాకపోతే వీళ్ళందరూ ప్రాక్టికల్స్ అందరూ సిన్సియర్ గా చేస్తుంటారు కాబట్టి ప్రాక్టికల్ ఫిజిక్స్ అనేది ఒక 2 days కనుక ఒక రీడ్ చేస్తే డెఫినెట్ గా దే ఆర్ ఏబుల్ టు ఆన్సర్ 1 or 2 questions ఫ్రమ్ ప్రాక్టికల్ ఫిజిక్స్. ఇట్స్ వెరీ ఈజీ టు ఆన్సర్. ఓకే. సో బాగుందండి. ఇప్పుడు యాక్చువల్గా మన సురేంద్ర గారు, తర్వాత నరేష్ గారు, రమణ్ కుమార్ గారు, భాస్కర్ గారు మరి ఈ 4 సబ్జెక్టుల్లోనూ ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఏ ఏ ఏరియాల్లో ఈ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, తర్వాత స్ట్రెస్ ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత మరి సురేంద్ర గారేమో యాక్చువల్గా విద్యార్థి తన టార్గెట్కి అనుగుణంగా పేపర్ని ఎలా ఆన్సర్ చేయాలి, తర్వాత మనకి ఎన్సీఆర్టీ పూర్తిగా సరిపోతుందా, ఎన్సీఆర్టీ పరిధిని దాటి కూడా చదవాలా, ఇలాంటి మీరు అడిగినటువంటి అనేక ప్రశ్నలకి మన సబ్జెక్ట్ నిపుణులందరూ కూడా మీకు సమాధానాలు ఇచ్చారండి. వీలైనంత వరకు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి నేను పేరు పేరున మెన్షన్ చేస్తూ వాటికి వీళ్ళందరి ద్వారా సమాధానాలు మీకు అందజేయటంలో చాలా వరకు ప్రయత్నించాను. ఇలా కాకుండా ఇంకా మీకు ఏదైనా అదనపు సమాచారం ఏదైనా అవసరం అనుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్ నిపుణులందరి సలహాలు, సూచనలు ఇంకా అదనంగా మన ప్రతిభ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. మీరు నీట్ పరీక్ష రాసే లోపల ఏ రోజుకు ఆ రోజు వెబ్సైట్లో కొత్తగా ఏదైనా సూచనలు, సలహాలు ఏమైనా అప్డేట్స్ పెట్టారో మీరు కనుక వెరిఫై చేస్తే దాంట్లో మీకు తగినంత సమాచారం దొరుకుతుంది. అయితే అట్ ది సేమ్ టైం దీన్ని ముగించబోయే ముందు ఒక టీచర్గా నేను సురేందర్ గారితో పాటు ఫిజిక్స్ పరంగా గమనించా కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫిజిక్స్కి సార్ చెప్పినట్లుగా టైము ఎంత వినియోగిస్తున్నాము, ఆ టైంలో ఎన్ని ప్రశ్నలు ఆన్సర్ చేయబోతున్నాము అనేటువంటిది మ్యాటర్స్ అని చెప్పి సురేంద్ర గారు చెప్పారు. దాని ద్వారా మనకి ముఖ్యంగా ఎక్కువ మంది ఈరోజు ఫిజిక్స్లోనే చాలా మనకి కొంచెం ఇబ్బందుల గురించి మాట్లాడారు. సార్ చెప్పినట్లుగా మనకి 1 hour టైం పెట్టుకొని రాస్తే ఒక రకంగా, అరగంట టైం మిగుల్చుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి అరగంట టైమే పెట్టి 45 ప్రశ్నలు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సార్ చెప్పినట్లుగా ఈ మిస్టేక్లు, సిల్లీ మిస్టేక్లు, క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరుగుతాయనేది చాలా ముఖ్యమైన విషయం అది. సో మై డియర్ స్టూడెంట్స్, అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఫిజిక్స్ చివరిలో చేయటమే అభిలషణీయం అంటున్నారు. దానికి కూడా తగినంత సమయాన్ని వెచ్చిస్తేనే ఆ 45 ప్రశ్నల్లో ఎన్ని మ్యాక్సిమం చేయగలుగుతున్నారు వాటిని కూడా కరెక్ట్గా చేయమని అందరూ సూచిస్తున్నారు. ఇక తర్వాత బయాలజీ విషయం, కెమిస్ట్రీ విషయం వచ్చినట్లయితే
బయాలజీ నిపుణులు ఎన్సీఆర్టీ పరిధి దాటి ప్రశ్నలు అడిగే అవకాశం లేదు. గతంలో ఎప్పుడైనా ఎన్సీఆర్టీ దాటి అడిగారు, కానీ ఆల్రెడీ మీకున్నటువంటి సమాచారం ప్రకారం వాటిని కూడా చాలా మంది విద్యార్థులు కవర్ చేసుకుని ఉంటారు. తర్వాత వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారము స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ బయాలజీలో ముఖ్యంగా ఇందాక రమణ్ కుమార్ గారు కానీ తర్వాత భాస్కర్ గారు కానీ చెప్పింది ఏంటంటే, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ప్రతి స్టేట్మెంట్ ని పూర్తిగా చివరి దాకా చదవాలి. తర్వాత రెండోది విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్. కరెక్టా ఇన్కరెక్టా చూసుకోవాలి. పూర్తిగా అందరూ 4 సబ్జెక్టులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే 4 ఆప్షన్స్ పూర్తిగా చదవాలని మెన్షన్ చేస్తున్నారు. తర్వాత కెమిస్ట్రీ విషయం వచ్చినట్లయితే కెమిస్ట్రీలో ఉన్న 3 విభాగాల గురించి మన నరేష్ గారు ఎలా ఉంటుంది, ఏ టాపిక్ల మీద ఫోకస్ చేయాలి. గతంలో అయితే కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ పరంగా కానివి వాటిలో కొంచెం కాంట్రవర్సీలు ఉన్నా కూడా చివరికి ఎన్సీఆర్టీని ఆధారంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా మనకి నీట్ రాయబోయేటువంటి నీట్ 25 రాయబోయేటువంటి తెలుగు రాష్ట్రాల ఆస్పిరెంట్స్ కి తగినన్ని సలహాలు సూచనలు మీకు అందజేశారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. తర్వాత ఇక లాస్ట్ లో నేను ఇంకోటి చెప్పదలుచుకుందంటే, ఈ 3 గంటల సమయంలో మనకి చాలా మంది, నేను వ్యక్తిగతంగా గమనించింది చెప్తుంది ఏంటంటే, ఓఎంఆర్ షీట్ మీద ఎలా బబులింగ్ చేస్తున్నాం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండి. చాలా మంది నేను గమనించింది మొత్తం అన్ని ప్రశ్నలకి క్వశ్చన్ పేపర్ మీద ఆప్షన్స్ టిక్కులు పెట్టుకొని చివర్లో ఓఎంఆర్ బబుల్ చేస్తున్నారు. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆ సీక్వెన్స్ మిస్ అయ్యి వాళ్ళకి తేడా పడే అవకాశం ఉంది. దానికంటే ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు చేసిన వెంటనే ఆ సబ్జెక్ట్ వరకు ఓఎంఆర్ బబులింగ్ చేయడం మూలంగా ఈ రకమైనటువంటి మిస్టేక్స్ అనేటువంటివి అవాయిడ్ చేయడానికి అవకాశం ఉందని నమ్ముతున్నాను. తర్వాత అలాగే ఇందాక స్ట్రెస్ గురించి మాట్లాడుతూ సురేంద్ర గారు, స్ట్రెస్ అనేటువంటిది అది సైకలాజికల్ ఫీలింగ్, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా తగిన సూచనలు అందజేశారు. సో ఏదేమైనప్పుడు కూడా రేపు మే 4th నీట్ 25 ఎగ్జామినేషన్ రాయబోయేటువంటి విద్యార్థులందరికీ మా ప్యానెల్లో ఉన్నటువంటి ఈ సీనియర్ అధ్యాపక బృందము, తర్వాత ఎక్స్పర్ట్స్ తరఫున, తర్వాత ఈనాడు ప్రతిభ తరఫున కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మిగిలిన సమాచారం ఏమైనా కావాలంటే ఈనాడు ప్రతిభ వెబ్సైట్ ని తప్పక గమనించండి. సో ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు. తర్వాత ఈ ప్రతిభ వెబ్సైట్ లో ఈ సమాచారం ఉంటుంది. తర్వాత ఈ వెబినార్ లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా ప్యానెల్లో ఉన్నటువంటి సురేంద్ర గారు, నరేష్ గారు, తర్వాత భాస్కర్ గారు, రమణ్ కుమార్ గారు అందరికీ కూడా ప్రతిభా నెట్ తరఫున ధన్యవాదాలండి.